నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. సినిమాల్లో రాజకీయాలు ఉండడమే సహజమే. అయితే సినీ నటులు స్వయంగా రాజకీయాల్లోకి దిగడం మాత్రం ఇప్పుడు అందరిలో చర్చనీయాంశమైంది. తెర మీద రకరకాల పాత్రలు పోషించే నటులు ఇప్పుడు రెండుగా చీలి సై అంటే సై అంటున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముద్దుగా మా అని పిలుచుకునే కార్యవర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి పోటీ పడుతున్నారు. మేమంటే మేమని భారీగా క్యాంపులు తయారు చేసుకుంటున్నారు. గుట్టుగా జరిగిపోవాల్సిన ఎన్నికను కావాల్సినంత రచ్చ చేస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఇటువంటి రాజకీయాలు టాలీవుడ్కు ఎటువంటి మేలు చేస్తాయనేది ఇప్పుడు అందరిలో డిస్కషన్ పాయింట్గా మారింది. దీని మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ చలనచిత్ర నటులు హీరో రాజేంద్ర ప్రసాద్, అట్లాగే సీనియర్ నటుడు కాదంబరి కిరణ్ జాయిన్ అవుతారు. వీరితో పాటు పలు ఇతరులు దీని మీద స్పందిస్తారు, ఈ చర్చలో పాల్గొంటారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్ని తలపిస్తున్నాయి. రేసులో ప్రధానంగా జయసుధ, రాజేంద్ర ప్రసాద్ పోటీ పడుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఒక వర్గం నట కిరీటికి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు సహజ నటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడు ఏకగ్రీవంగా జరిగే ఎన్నికలు ఇప్పుడు మాత్రం రాత్రికి రాత్రి మారిన సినిమా రాజకీయ సమీకరణలు రాజేంద్రుణ్ణి ఒంటరిని చేశాయి. మా అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు హీరో రాజేంద్ర ప్రసాద్ పోటీలోకి దిగారు. ఆయన తాను మా అధ్యక్ష పదవికి పోటీలో దిగుతున్నట్లు కొంతమందితో చెప్పారు. గతంలో ఓసారి ఓడిపోయిన రాజేంద్ర ప్రసాద్ ఈసారి తనకు పెద్దగా పోటీ ఉండదని భావించారు. అయితే తెర మీదకు సీనియర్ నటి జయసుధ వచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా సుమారు 750 మంది సభ్యులు ఉన్న నటీనటుల సంఘం ఇది. దీనికి చిరకాలం నుంచి మురళీమోహన్ అధ్యక్షుడిగా ఉంటూ వస్తున్నారు. ఈసారి ఆయన ఎంపీగా ఉన్నారు. ఇంకా పలు కీలక వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారు. ఈసారి మళ్లీ ఎన్నికలొచ్చాయి. మురళీమోహన్ స్ట్రాటజీ మార్చి తను తెర వెనుక ఉండి జయసుధను రంగంలోకి దింపారు. అంతేకాదు, మిగిలిన సినిమా వర్గాలను కలుపుకుంటూ సరైన ప్యానెల్ తయారు చేశారని ఫిల్మ్ నగర్ టాక్. జయసుధను తెరపైకి తేవడం వెనుక ఏవైనా రాజకీయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మా అధ్యక్ష పదవికి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒంటరి పోరు సాగిస్తున్నారు. ఇంతవరకు రాజేంద్రుడి వెంట ఉన్న ఉత్తేజ్ కూడా ఆఖరి నిమిషంలో విత్డ్రా అయ్యారు. అయితే నటుడు శివాజీ రాజా మాత్రం ఆర్పీ వెంటే ఉన్నారు. మా ఎన్నికల్లో విజయం దాదాపు ఒకవైపే ఉండేలా సూచనలు కనిపిస్తున్నాయి. అయినా రాజేంద్రుడు మాత్రం ఇది ధర్మయుద్ధం అంటున్నారు. గెలిచేది ఎవరో ఓడేది ఎవరో తెలియాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే. మా అంటే మన అమ్మ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అటువంటి అమ్మకి ఇంత గూడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ కోసం ఇండియాలోకెల్లా అందమైన బిల్డింగ్ కట్టిస్తానని చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ను విభజించి పాలిస్తారా అని ప్రశ్నించారు ఆయన. సినిమాల్లో పని లేకే రాజకీయాలు చేస్తూ కంపు చేశారని మండిపడ్డారు. ఒక అసోసియేషన్ అంటూ మనం పెట్టుకున్నది, అందరం కలిసికట్టుగా ఉండాలనుకున్నది ఎందుకు అనంటే, ఏంటి అతను ఏదో కష్టాల్లో ఉన్నాడే, తీసుకెళ్ళి కొంత చేయి అనడానికే కదండి అసోసియేషన్ ఉంది. అలాంటప్పుడు ఇక్కడ జరగటం లేదు, ఇన్ని సంవత్సరాలుగా జరగటం లేదు, ఏమీ జరగట్లేదు అని అనేక రకాలైనటువంటి బాధ ఉన్నప్పుడు అన్నిటికంటే ముందు బాధ ఏంటయ్యానంటే మన అమ్మ. మా అంటే మన అమ్మకి ఇంత గూడు లేదండి. గూడు అంటే ఒక చిన్న నాలుగు రేకుల షెడ్ కూడా లేదు. ప్యానల్ ఉందా, మీకు ప్యానల్ ఉందా అని అడిగితే కూడా దానికి కూడా ఒక సమాధానం నేను చెప్పవలసిన బాధ్యత నాకుంది. ప్యానల్ అంటే ఏంటి? ఈ ఉన్న 600-700 మందిలో పని చేయటానికి 26 మంది కావాలి. ఆ 26 మందే ప్యానల్. పని చేయడానికి నేనుంటే నా కింద ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళు ప్యానల్ ఉంటారు. అంటే ఇందులో మళ్ళీ మీ ప్యానల్ ఇది, మా ప్యానల్ ఇది అని మీరు ఏమైనా విడదీయదలుచుకున్నారా? యూ వాంట్ టు డివైడ్ అండ్ రూల్. మీరు విభజించి పాలిస్తారా? మీరేమన్నా రాజకీయాలు ఇక్కడ ఆల్రెడీ రాజకీయాలు తెచ్చి కంపు చేశారు. ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ రాజకీయాన్ని ఇందులో పెట్టడానికి ఒక పనికి మళ్ళీ ఒకడిద్దరు ఉంటారు అందులో. అక్కడ ఆఫీస్లో వాడికి పని లేక ఇక్కడ పని చేస్తాడు. సినిమాల్లో పని అంటే ఎక్కడెందుకు చేస్తాడు? 100% మా అనే అసోసియేషన్కి
ఇండియాలో ఏ అసోసియేషన్కి లేనంత అందమైన బిల్డింగ్ కట్టిస్తాను. అది కమిట్మెంట్ నాది. కళాకారుల నిలయం ఎంత పవిత్రంగా ఎంత గొప్పగా ఉండాలని బాధపడ్డ వారిలో తానొక్కడినని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సెల్ ఫోన్ తీసుకుని ఓటేసే కర్మ కళాకారులకు ఉందా అని ప్రశ్నించారు. జీవితాంతం నవ్విస్తూ బ్రతికానని, ఇట్లాంటి కర్మలు దరిద్రాలతో బ్రతకలేదని అన్నారు. మనం ఒక కళాకారులైనటువంటి నిలయంగా ఉన్నటువంటిది, అలాంటి కళాకారులందరూ ఉన్న నిలయం ఇంకా ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి అని బాధపడిన వ్యక్తుల్లో నేను కూడా ఒకని. అందుకని నేను ఈవేళ ఎలక్షన్ అనంటే అవకాశంతో మీరందరూ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎలక్షనా అయితే నేను నుంచి అలా రాలేదండి మేము. ప్లీజ్ దయచేసి ఏమండి మేడం, మీరంటే నాకు చాలా గౌరవం. ఏమండి ఎంపీ గారు, మీరంటే నాకు చాలా చాలా గౌరవం. మేమందరం ఎంతో గౌరవించాం మిమ్మల్ని. దానికి ఎందుకని ఇంత పగ కసి? ఎందుకు మీకు విషయం తెలుసా? రాజేంద్ర ప్రసాద్ గారు సెల్ ఫోన్స్ ఇస్తానంటే అందరికీ అంటే, లేనిపోయిన కదా బలివడరా, నవ్వుతూ పెట్టరు బాబు. మా ఊరు నుంచి ఫోన్ వచ్చింది, ఏంట్రా బాయ్ అందరికీ సెల్ ఫోన్లు ఇస్తున్నా ఉంటా కదా, i5 i6 ఉండరా బాబు, ఈ డబుల్ సిమ్ ఏది చూడండి. అది ఈ కోరికలే సత్యంగా చెప్తుంది. ఎందుకో తెలుసండి, గుండె మీద చేసుకు చెప్తున్న జీవితాంతం ఎదుటి వాడిని నవ్వించి బతికిన వాడిని ఇలా కర్మలతోటి దరిద్రాలతోటి బతకలే నేను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తన మద్దతు అని చిరంజీవి సోదరుడు నాగబాబు స్పష్టం చేశారు. రాజేంద్ర ప్రసాద్ తప్పనిసరిగా విజయం సాధిస్తారని నాగబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. నేను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్కి ఎలక్షన్స్ అయ్యే వరకు నేను ఆయనకి నా మనస్ఫూర్తిగా నా మద్దతు తెలియజేస్తున్నాను. అంతే. దీంట్లో నిజంగా మనం పోగొట్టుకునేది ఏం లేదు, వచ్చేది కూడా ఏం లేదు. ఒకటైతే నిజం, కాదంబరి కిరణ్ చెప్పాడు 3 కోట్ల రూపాయలు పైనగా ఉన్నాయని. ఒక్క పేద కళాకారుడు కూడా ఉపయోగించట్లేదు. అంటే మా అసోసియేషన్ అంటే ఉన్నటువంటి ఒక చిరంజీవి గారు, ఒక పవన్ కళ్యాణ్, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక బాలకృష్ణ గారు, వీళ్ళు మాత్రమే కాదు, దాదాపు కొన్ని వందల మంది సభ్యత్వం కలిగినటువంటి ఒక అసోసియేషన్. ఈ పెద్దలైనటువంటి ఈ హీరోస్ అందరూ కూడా అనేక సార్లు వాళ్ళ శక్తిని కానీ వాళ్ళకున్నటువంటి ప్రజా ఆకర్షణని కానీ ఉపయోగించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మా అసోసియేషన్కి ఎంతో ఫండ్ క్రియేట్ చేశారు. ఆ ఫండ్ని వాళ్ళకి ఉపయోగించకుండా ఏం చేస్తున్నారో నాకు అర్థం కాల. అతి దారుణమైన, నాకు బాగా హర్ట్ అయిన విషయం ఏంటంటే, బాగా ఫీల్ అయిన విషయం, మా అసోసియేషన్ మెంబర్షిప్ 1 lakh. అసోసియేట్ మెంబర్షిప్ అని ఒకటి ఉండేది అంతకుముందు మేము ఉన్నప్పుడు, అది తీసేశారు. 1 lakh అంటే మా అసోసియేషన్లోకి ఎవ్వరూ రాకూడదు అని చెప్పి గేట్లు వేసేసారా? ఇంకా మా అసోసియేషన్లో ఇప్పుడు దాకా ఎంతమంది ఉన్నారు, వీళ్ళు తప్ప వేరే వాళ్ళు రాకూడదా? ఇవాళ ప్రతి వాళ్ళకు 10 పిక్చర్లు చేసిన తర్వాత మా అసోసియేషన్లోకి వాళ్ళకి 1 lakh పెడితే రాగలరా? ఒక ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకున్న ఒక క్యారెక్టర్ యాక్టర్ ఉంటాడు, అతను కొన్ని సినిమాలు యాక్ట్ చేస్తాడు. అతనికి మా స్టేషన్లో మెంబర్షిప్ చేస్తే అదొక ప్రివిలేజ్గా ఫీల్ అయ్యి వస్తారంటే ₹1,00,000 అతని దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. అలాగే మా స్టేషన్కి మెడిక్లెయిమ్లో కనీసం అందరి దగ్గర మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి. ఎందుకంటే అందరూ కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు. మేము ఉన్నప్పుడైతే నేనైతే నా పేరుని తీసేసాను మెడికల్, ఎందుకంటే నాకు వేరే విధంగా చేయించుకున్నాను. మా అసోసియేషన్ డబ్బు 1 పైసా కూడా నేను మెడిక్లెయిమ్ నా వల్ల ఖర్చు కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోయాను. అలాగే చాలామంది పెద్దలు వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళు దీన్ని తీసుకోవట్లా. కానీ కనీసం ఒక 150 మంది పేద కళాకారులకైనా మా అసోసియేషన్ తరఫున ఎవ్రీ ఇయర్ కట్టలేరా? ఏం చేసుకుంటారు ఈ డబ్బంతా? ఎవరి కోసం ఈ డబ్బంతా? పైగా ఏదన్నా అంటే బెదిరిస్తున్నారు, ఇది ఇస్తున్నారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. రేపు రాబోయే రిజల్ట్స్ ఎలా ఉంటాయో లేదో నాకు తెలియదు. దానికోసం మేము భయపడటం లేదు, దానికోసం మేము ఆలోచించడం లేదు. ఒక్కసారి మీరందరూ మనస్ఫూర్తిగా ఆలోచించండి. రాజేంద్ర ప్రసాద్ని
అతని టీంని గెలిపించండి. ఎందుకంటానంటే ఒక్కడు చాలు మార్పుకి. కుట్టలు కుట్టలుగా ప్యానల్స్ వేసుకొని ముందుకు రావాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా సేవ చేయాలన్న దృక్పథంతో, మంచి ఆలోచనతోటి ముందుకు వచ్చే ఒక్కడు చాలు. ఆ ఒక్కడు రాజేంద్ర ప్రసాద్. ఆ రాజేంద్ర ప్రసాద్ కోసం మేము నిలబడతాం. రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్న శివాజీ రాజా తనకొచ్చిన బెదిరింపుల గురించి ప్రస్తావించారు. ఎటువంటి బెదిరింపులకు తాను లొంగబోనని, పోటీ నుంచి తప్పుకుంటున్నానన్న వార్తలు అవాస్తవమని చెప్పారు. పోవటాలు, ఈ క్షణంలో నేను చనిపోవటాలని చాలాసార్లు జరిగినాయి. కాబట్టి ఏ బెదిరింపులకి ఎవరికి నేను లొంగను. ఉన్నది ఉన్నంటూ చెప్పే తత్వం నాది. నాలాగే చాలామంది ఉంటారు. ఇక అసోసియేషన్కి వస్తే, ఈ అసోసియేషన్లో మా మురళీమోహన్ గారి దగ్గర ఒక 14 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు మా మోహన్ బాబు గారి దగ్గర నేను సెక్రటరీగా చేయడం జరిగింది. మోహన్ బాబు గారి దగ్గర చేసినప్పుడు ఇక్కడ ఇంచుమించు 1,50,00,000 పైగా ఫండ్ రావటం జరిగింది. రాత్రి అనక పగలనక నేను కష్టపడ్డాను. ఆ విషయంలో మోహన్ బాబు గారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే మురళీమోహన్ గారి దగ్గర ఉన్న 14 సంవత్సరాల్లో కూడా 1,50,00,000 దాకా సంపాదించాను. నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా పదవులు, నేను చేసిన పదవులు ఇంకెవరికి చేరేము, అన్ని పదవులు ఇక్కడ చేశాను. తృప్తి లేదు నాకు. ఏ అంటే పేదవాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నామే, ఒక్కడిగా ఇవ్వటం ఎంత అన్యాయం అని చాలాసార్లు అనిపించింది. ఫైట్ చేద్దామంటే కుదరట్లేదు. మా మురళీమోహన్ గారు చెప్పారు, శివాజీ మనందరం బయటకు వెళ్ళిపోదాం, కొత్త వాళ్ళకి ఇద్దాము అన్నారు. సార్ ఇద్దాం సార్, మీరు లేకపోతే నేను కూడా ఉండండి, నాకు కూడా రెస్ట్ ఇచ్చాను సార్, చాలా సంవత్సరాలు చేస్తాను కదా నేను కూడా ఇక్కడ. 2 సార్లు వైస్ ప్రెసిడెంట్, ఒకసారి జనరల్ సెక్రటరీ, 2 సార్లు ట్రెజరర్, ఇప్పుడు కూడా ట్రెజరు. ఏ రోజు శివాజీ రాజా అన్న వ్యక్తి ఒక వైట్ పేపర్ ఆఫీసులో ముట్టుకోలేదు, ఒక టీ తాగలేదు. నా క్యారెక్టర్. ఎవరైనా సరే నువ్వు ఒకసారి చేసావని చెప్పండి, ఎవరూ చెప్పరు. నేను అలాగే ఎవరి గురించి బ్యాడ్గా చెప్పను. నాకేంటంటే అందరూ బాగుండాలి. ఏ వ్యక్తి అయినా సరిపోతే ఫస్ట్ ఉండే వ్యక్తులు నేను ఒకరిని. నేను బర్త్డే పార్టీలకు, ఆ పార్టీలకు పెద్దలను, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారని ఇంకొకరు ఉంటేనే శివాజీరాజు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అది నా క్యారెక్టర్. నేను అందరిని అలా ఉండమని చెప్పట్లేదు, ఎవరి క్యారెక్టర్ వాడిది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి విషయానికి వస్తే, నా సీనియర్, మేము అంతో ఎంతో ఆయన పేరు చెప్పుకుని బతికిన వాళ్ళం. ఆయన అంటే ఇష్టం. ఎవరో రావటి 2-3 హీరోలను అడుగుతుంటే ప్రెసిడెంట్గా రమ్మంటే ఎవరో రాకపోవడంతో మేము తమిళనాడు షూటింగ్కి వెళ్ళాం. నేను, కాదంబరి, మా చిన్న రాజేంద్ర ప్రసాద్ గారు, ఎడిసిడం. ఒక గుడి, ఒక పిల్లారు పట్టి అని ఒక గుడిలో, విషయం ఎందుకు చెప్తున్నాను, ఇది దేవుడి దగ్గర కమిట్మెంట్ కాబట్టి 1-2 సార్లు చెప్తున్నాను. ఆ గుడిలో లైన్లో ఉండగా, ఇంకేంటి శివాజీ నెక్స్ట్ ఎలక్షన్ వస్తున్నాయి కదా ఏంటి, నెక్స్ట్ మా ఎలక్షన్ అంటే నన్ను అడుగుతారు, లేకపోతే మా ప్రెసిడెంట్ మురళీమోహన్ గారిని అడుగుతారు, కాదంబరి కుంభని అడుగుతారు. ఎందుకంటే రెగ్యులర్గా అక్కడ ఉంటాం కాబట్టి ఏదైనా చేస్తాం కదా. ఏముందన్నయ్య, ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే, లాస్ట్ టైం మేము అడగకూడదు, ఒక 7-8 ఓట్లు ఓడిపోయారు కాబట్టి ఎందుకు సేవ చేయకూడదు అన్నయ్య, మనకి బాధ్యతలు తిరిగిపోతున్నాయి, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పేదవాళ్ళకి ఏదైనా చేద్దామా సరదాగా, అది ఏదో చేద్దామన్న తపన తప్పితే ఇంకేముంటుంది దీంట్లో, ఏం పట్టుకెళ్తాం చెప్పండి. నా ముందు బోళ్ళంతమంది పోయారు ఈ మధ్యలో, ఏమన్నా పట్టుకెళ్ళారా? ఏం పట్టుకెళ్ళాం మనం, ఏమన్నా చేస్తే మంచిదనం పట్టుకెళ్తాం. శివాజీ నిజంగా మీరు సపోర్ట్ చేస్తే, దేవుడి దగ్గర ఉన్నా, ఎదురుకుండా వినాయకుడు ఉన్నారు, పిల్లారు పెట్టి వినాయకుడు ఫేమస్ టెంపుల్ తమిళనాడులో, నేను చేస్తాను శివాజీ. ఆగండి అన్నయ్య, కూర్చోండి, మీరు చేస్తా అన్నారు. శివాజీ రాజాలు అంటాడు, మేము అందరూ నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వేం చేస్తావు, నేను చెప్పి నీకు చేస్తావా, చెప్పరా, ఏం చెప్తావు. ఇప్పుడు ఇంతకుముందు మురళీమోహన్ గారు ఉన్నప్పుడు, మోహన్ బాబు గారు ఉన్నప్పుడు, నాగబాబు గారు ఉన్నప్పుడు 30 మందికి 35 మందికి లేని వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు ఒకటికే ఇస్తున్నాం. ఒకటికి కిడ్నీ ప్రాబ్లం అని వస్తే అతను చేయించడం నేను పర్సనల్గా ఇచ్చాను. సుబ్బరాజు అని ఒక ఆయన ఎవరు కిడ్నీ ప్రాబ్లం లేడు, ఇప్పుడు చనిపోయాడు అతను. నాకు ఎంత బాధ వేసిందో, అరే ఇతనికి ఒక 20,000 డయాలసిస్కి 1000 రూపాయలు ఇస్తే నెలకి అవుతుందా, డయాలసిస్ నాకు కూడా వస్తుంది ప్రాబ్లం. నేను ఏమైనా సంపాదించి వెనకాల కూడబెట్టుకుంటే బాగు చేయించుకుంటాను, ఎన్ని మీద తీసుకుపోతాం, ఎంత సిల్లీగా ఉంటుంది అనేది. సరే చెప్పు అనే, లేని వాళ్ళని ఒక 50 మందిని సెలెక్ట్ చేద్దాం పర్ఫెక్ట్గా. వాళ్ళు ట్యాబ్లెట్స్ 1000 రూపాయలు కూడా సరిపోన్నాయి, మనం ఒక 1000 రూపాయలు ఇద్దాం, ఇస్తాందా అన్నాడు పెద్ద హృదయంతో. సరే నేను ఎల్ఐసికి 17,000 కట్టానన్నా ఈ సంవత్సరం. ఒక్కోసారి డబ్బులు లేకపోతే నేను 10,000 కడతాను, కానీ లేనివాడు ఆ 1 ఇయర్ కోసం, వాడి హెల్త్ కోసం, వాడి ఫ్యామిలీ హెల్త్ కోసం 17,000 కట్టలేడు. మీరు ఒక 60-70 మందిని మీరు ఫ్రీగా చేస్తారా?
ఆ వినాయకుడి మీద సాక్షి శివాజీ, నేను చేయకపోతే నా కాళ్ళను పట్టుకోవాలి దమ్ము నీకు ఉందన్నాడు రాజేంద్ర ప్రసాద్. సరే అన్నయ్య, నా సపోర్ట్ నీకు ఉంటుందని ఆ గుడిలోంచి బయటకు వచ్చాం. ఆ బయటికి రావటం అనేది మేము ఒక మెయిన్ రోడ్ ఎక్కామనుకున్నాం. మేము నలుగురం. అది మెయిన్ రోడ్ కాదు, అది రింగ్ రోడ్. తిరుగుతూనే ఉన్నాం. మధ్యలో చెక్ పోస్ట్ వచ్చింది. నా బ్లెస్సింగ్స్ నీకున్నాయన్నారు ఒక పెద్ద అయినా. మా వెనకాల వెళ్ళిన వాళ్ళు కూడా నా బ్లెస్సింగ్స్ నీకున్నాయన్నారు. నేను కన్ఫ్యూజ్ అవి ఇదేంటి, మనకి చెప్పారుగా మా పెద్ద, మళ్ళీ వీళ్ళు కూడా చెప్తున్నారేంటి. పర్లేదే, మనందరం ఒకటే కదా. తిరిగి 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 మధ్యలో ఎన్నో క్యారెక్టర్లు. ఆలీ 30 ఏళ్ళ నా ఫ్రెండ్, ఆడు మోసం చేస్తాను నేను కల్లా కూడా అనుకుంటాను. ఆలీ కూడా నాగబాబులు అంటూ వచ్చి, ఆలీ మన శివాజీని సెక్రటరీ చేద్దాం. నేను వద్దునా బాబు, ఈ ఒక్కసారి నన్ను వదిలేరు, నేను మా మురళీమోహన్ గారితో నేను చేయనన్నా, నన్ను వదిలేనంటే నో నేను సంతకం పెడుతున్నాను, నువ్వు చెయ్యి శివాజీ, మంచి పని కదా చెయ్యి. నేను అప్పుడు పోతే ఉంటున్నాను పోలే. రెడ్ కార్పెట్ వేసి మా రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకెళ్తారు అనుకున్నా. నేను సంతకం పెట్టగా తెలిసింది ఏంటంటే ఆలీ గారు అంతకుముందు వేశారని. నాగబాబు గారికి ఆయన మాట ఇచ్చారు. నేను మాట్లాడాను, రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడు. మాలి లేదు శివాజీ ఉంటే మీ ఇద్దరం కూడా అనుకున్నాం, బాబా నువ్వు ఉంటే నేను ఉండదు, నేను ఉంటే నువ్వు ఉండదు అని. ఇది నిజం, అది ఆలీ గారి అని చెప్తారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. చెప్పండి నాగేశ్వరరావు. అమర్, ఎప్పుడూ లేని విధంగా ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ రసవత్రంగా సాగాయి. పోటీ మాత్రం బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్చి 7వ తారీఖున తన ప్రెస్ మీట్ పెట్టి మా అధ్యక్ష పదవికి అధ్యక్షుడిగా ఉండాలని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు నటుడు రాజేంద్ర ప్రసాద్. గతంలో కూడా రాజేంద్ర ప్రసాద్ ఈ పదవి కోసం 3 సార్లు పోటీ పడటం జరిగింది. నాగబాబు ఒకసారి, మోహన్ బాబు ఒకసారి నుంచంటానంటంతో ఏకగ్రీవంగా తప్పుకోవడం జరిగింది. 3వసారి మురళీమోహన్ మీద పోటీ చేయడంతో 7 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయాడు. ఈసారి కుమారుడు పెళ్లి అయిపోయింది, నాకు ఎటువంటి బాధ్యతలు లేవు, ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాతే ఇండస్ట్రీని చక్కదిద్దే సామెత ప్రకారం నేను ఇండస్ట్రీని బాగా చేసుకుంటాను, సొంత పిల్లల్లాగా చూసుకుంటాను అన్నట్టుగా తన మనసులోని అభిప్రాయాన్ని బయట పెట్టాడు రాజేంద్ర ప్రసాద్. అనుకున్న విధంగానే ఈ 23వ తారీఖు ఆ ప్రాంతంలో జయసుధ ఒక్కసారిగా తెర మీద తీసుకురావడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్కి ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ ఇస్తూ వస్తుందంటూ మురళీమోహన్ కూడా మీరు ఉండొచ్చు అని చెప్పడంతో కొంతమేరకు ఏకగ్రీవంగా ఎన్నిక చెప్తాను, నేనే మా అధ్యక్షుని అనుకున్న తరుణంలో జయసుధను ఒక్కసారిగా మురళీమోహన్ వర్గం తెర మీద తీసుకురావడంతో అసలైన రసవత్తరమైన పోరు ఇండస్ట్రీలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన ఎన్నికలు తరపించే విధంగా ఈ ఎన్నికలు మా అధ్యక్ష పదవి ఎన్నికలు జరుగుతున్నాయి. జయసుధ నాకు ఇప్పుడున్న ఆర్టిస్టులందరికంటే 43 ఏళ్ల సీనియారిటీ గల నటిని. ప్రతి హీరోతో ఇప్పుడున్న పెద్ద హీరోలతో యాక్టర్ గా, హీరోయిన్ గా చేశాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసుకున్నాను. 43 ఏళ్ల నా కెరీర్ లో అందరికీ సహజ నటిగా పేరు తెచ్చుకున్నాను. ఈ అవకాశం మహిళగా ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అంటూ ఆవిడ పోటీలో తిరగడంతో ఒక్కసారిగా ఈ ఎన్నికలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఇక నిన్న ప్రెస్ మీట్ పెట్టిన జయసుధ ప్యానల్ వర్గం మాత్రం ఒక రాజకీయ వర్గంలో ఎట్లయితే ఎన్నికలు జరుగుతాయో అదే విధంగా కామెంట్లు చేసుకోవడం జరుగుతుంది. ఒక స్టేచర్ లేదు రాజేంద్ర ప్రసాద్ కు, ఒక స్టేచర్ లేదంటూనే సెల్ ఫోన్లు పంచుతున్నారు. ఈ ప్యానల్లోకి, మూవీ ఆర్టిస్ట్ ప్యానల్లోకి రాజకీయాలు తెస్తున్నారంటూ నరేష్ బహిరంగంగానే కామెంట్లు చేయడం జరిగింది. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన రాజేంద్ర ప్రసాద్ గాని, నాగబాబు గాని వాళ్ళు ఏం చెప్తూ వస్తున్నారంటే ఇటువంటి సిల్లీ థింగ్స్, వాళ్ళే రాజకీయాల నుంచి వచ్చారు. జయసుధ ఎమ్మెల్యేగా చేసింది, ప్రస్తుతానికి ఎంపీగా రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, వాళ్ళే రాజకీయాలు చేస్తున్నారు కానీ మేము ఎటువంటి రాజకీయాలు చేయట్లేదు, అంత సిల్లీ థింగ్స్ అని నాగబాబు కొట్టుపారటం జరిగింది. ఈ రియల్ ఎస్టేట్స్ కానీ ఇవన్నీ వెళ్తూ ఎంప పెట్టుకుపోరు, ఒక సరైన పద్ధతి ఉండాలి, ఇండస్ట్రీ నడిపే పద్ధతి ఉండాలంటూ రాజేంద్ర ప్రసాద్ చెప్పడం జరిగింది. అమర్, అదే నాగేశ్వరరావు గారు, ఇప్పుడు సినిమా రంగంలో, తెలుగు సినిమాలో ముఖ్యంగా 2-3 గ్రూపులు ఉన్నట్టున్నాయి. కులాల వారీగా, ఇతర వర్గాల వారీగా కూడా విడిపోయి వాళ్ళ విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి సినిమా ఫంక్షన్లలో. అటువంటి వాటి రిఫ్లెక్షన్ ఏమన్నా ఈ ఎన్నికల మీద కూడా ఉందా? ఇది ఖచ్చితంగా ఉండొచ్చు అని చెప్పొచ్చు అమర్, ఖచ్చితంగా ఉండొచ్చు అని చెప్పాలి. ఎందుకంటే ఈ రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడో ఇమీడియట్ గా నాగబాబు సపోర్ట్ తీసుకోవచ్చు. ఇండస్ట్రీ 2 వర్గాలుగా చీలిందనే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ రాజేంద్ర ప్రసాద్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకున్నాడో అక్కడి నుంచి ఒక వర్గం, ఎట్లయితే ఒక వర్గం ఈ మెగా ఫ్యామిలీ అంటే సరిపోయిన ఒక వర్గం అయితే మురళీమోహన్ వీళ్ళంతా కలిసి ఈ పనులు చేస్తుంది అన్నట్టుగా కూడా ఇండస్ట్రీలో అయితే మాటలు వినిపిస్తున్నాయి. అది ఎక్కడ దారితీస్తుందంటే చాలా విషయాలుగా దారితీయచ్చు. మెగా ఫ్యామిలీ ఇతను వెనకేసుకొచ్చాడు కాబట్టి మెగా ఫ్యామిలీ యాంటీ వర్గం అయితే ఒక రకంగా ఈ కట్టగట్టంగా ఏర్పాటు
పార్టీలు రాజేంద్ర ప్రసాద్ని ఓడించే ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు అమర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. ఒక మహిళగా తన గౌరవం కాపాడుకున్నానన్నారు జయసుధ. సినిమా రంగంలో పురుషాధిక్యం ఉన్నా తాను మాత్రం వైవిధ్యమైన నటన పాత్రలతో తన వంతు గుర్తింపు తెచ్చుకున్నానన్నారు. ఒక మహిళగా సీనియర్ నటిగా ఈసారి తనను అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని ఆమె కోరారు. నేను మా ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి సడన్గా నేను పోటీలోకి రాలేదు. అంటే మురళీమోహన్ గారు మా అసోసియేషన్ ఇవన్నీ చెప్పారు, మళ్ళీ మనం అవన్నీ రిపీట్ చేయకుండా సడన్గా పోటీలోకి రాలేదు. నేను ఆల్రెడీ 2 times మా అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఆల్రెడీ ట్రెజరర్గా ఉన్నాను. కృష్ణరాజు గారు చెప్పినప్పుడు అప్పటి నుంచి అంటే ఒక మెడ్రాస్లో చెన్నైలో ఉన్నప్పుడు అప్పటి నుంచి నేను దివిసీమ కూడా మేము కర్చీఫ్లు కట్టుకుని కంపు కొడుతూ ఉంటే శవాలు వాసన వస్తే ఆ చోటుకు వెళ్ళిన వాళ్ళల్లో నేను కూడా ఒకదాని. సో అప్పటి నుంచి ఉన్నాను. సీనియారిటీ అంటే ఇవన్నీ మనం చెప్పుకోకూడదు, కానీ వాళ్ళ అపోజిషన్ వాళ్ళు కొన్ని చెప్పారు కాబట్టి మనం చెప్పాల్సి వస్తున్నది. సీనియారిటీలో నేను అందరికంటే సీనియరు. మురళీమోహన్ గారు వారికంటే అందరికంటే ముందు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. అట్లా చూసుకుంటే మా ఇప్పుడు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారి కన్నా మన ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్న మురళీమోహన్ గారి కన్నా వయసులో చిన్నదాన్ని నేను. అయినప్పటికీ కూడా నేను గొప్పదాన్ని, నేను ఇది చేశాను అది చేశాను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనరల్గా చాలామంది చెప్పారు, ఎందుకంటే మన కాంట్రవర్సీ మాట్లాడుకోకూడదు, మన మాని ఒక సక్సెస్ఫుల్గా ఇంకా మురళీమోహన్ గారు దాన్ని ఎంతో ఈ స్థాయికి తీసుకురావడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఏదన్నా చిన్న పొరపాట్లు ఉంటే వేలెత్తి చూపించడం చాలా ఇది, కానీ ఒక టీమ్గా ఆయన దానికి ఎంత కష్టపడ్డారో నేను కూడా చూస్తున్నాను. సో ఈ మా అసోసియేషన్కి ఇప్పుడు ఒక ఫస్ట్ టైం ఒక మహిళ ప్రెసిడెంట్గా నిలబడుతున్నదంటే దానికి అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. లెట్ us take a short break and come back. తర్వాత మనతో రాజేంద్ర ప్రసాద్, కాదంబరి కిరణ్ జాయిన్ అవుతారు దీని మీద మాట్లాడడానికి. ఒక అసోసియేషన్ అంటూ మనం పెట్టుకున్నది, అందరం కలిసికట్టుగా ఉండాలనుకున్నది ఎందుకు అని అంటే, ఏంటి అతను ఏదో కష్టాల్లో ఉన్నాడే, అయ్యి తీసుకండి కొంచెం చెయ్యి అనడానికే కదండి అసిస్టెంట్ ఉంది, అసోసియేషన్ ఉంది. అలాంటప్పుడు
ఇక్కడ జరగటం లేదు, ఇన్ని సంవత్సరాలుగా జరగట్లేదు, ఏమీ జరగట్లేదు అని అనేక రకాలైనటువంటి బాధ ఉన్నప్పుడు అన్నిటికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారిని స్క్రీన్ మీద చూస్తాం. ఇక్కడ ఉన్నారు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్, సీనియర్ మూవీ ఆర్టిస్ట్ అండ్ తెలుగు చాప్లిన్, అండ్ కాదంబరి కిరణ్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎన్నికలు జరుగుతున్నాయి, 2 ఏళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఈసారి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ముందుగానే తాను మా అధ్యక్షుడిగా సేవ చేయాలని చెప్పి కోరికగా ఉందని చెప్పి వెల్లడించారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల దగ్గర పడ్డాక నామినేషన్లు వేసే సమయానికి జయసుధ గారు కూడా రంగంలోకి వచ్చారు. దాని మీద 2 రోజులుగా ప్రెస్ కాన్ఫరెన్స్లు నడుస్తున్నాయి. నిన్న జయసుధ గారు వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారు, ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్. వారితో మాట్లాడదాం. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి, సినిమాల్లో రాజకీయాలు సహజమే, రాజకీయాల్లోకి వస్తున్నారు సినిమా వాళ్ళు ఈ మధ్య కొంతమంది, కాబట్టి రాజకీయాల పొడ సినిమాల మీద కూడా పడుతున్నట్టుగా ఉంది. మీకేమనిపిస్తుంది? మా అసోసియేషన్లో 750 మంది సభ్యులు ఉన్నారు అంతే, అంతమంది ఆర్టిస్టులు ఉంటారా మూవీ ఫీల్డ్లో? యాక్చువల్గా అంటే రకరకాల స్టేజెస్లో చూడాలి అనే అమర్. ఒకే టైప్ అంటే 720 మంది హీరోలు ఉంటారు, 720 మంది సపోర్టింగ్ ఆర్టిస్టులు ఉంటారు. రకరకాల స్టేజెస్లో అంటే మనం ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేటప్పుడు డైలాగ్ ఆర్టిస్ట్ అని కూడా అంటారు. ఓకే. సో అట్లా స్టేజ్ బై స్టేజ్ హీరోస్, సపోర్టింగ్ యాక్టర్స్, కమెడియన్స్, క్యారెక్టర్ యాక్టర్స్, విలన్స్, హీరోస్, హీరోయిన్స్, అందులో మళ్ళీ కేటగిరీస్ అన్నీ మళ్ళీ లేడీస్లో బోల్డ్ కేటగిరీస్, ఇవన్నీ కలిపితే 720 అనమాట. ఇన్ని కలిపి 720. సో యాక్చువల్గా నిజమే మీరు అన్నట్టుగా ఇంతమంది ఇంతే కదా ఉండేది, దీనికి ఇంత కన్ఫ్యూషన్ ఎందుకు అని అంటే అక్కర్లేదు. బట్ అయితే ఎందుకనో ఒక అసోసియేషన్ అనేది మనం ఎందుకు పెట్టుకుంటాం? ఈ ఉన్న తేడాల్లో ఒక ఇంట్లో 4 బ్రదర్స్ ఉంటే కనుక ఒకడు బాగా సంపాదిస్తూనే ఉండొచ్చు, ఇంకొకడు మామూలుగా సంపాదించేవాడు ఉండొచ్చు, ఇంకొకడు సాధారణంగా సంపాదించేవాడు ఉండొచ్చు. అయితే అందరికీ తల్లి మా అంటే అమ్మ, తల్లి నలుగురికి భోజనం పెట్టేటప్పుడు నలుగురికి ఒకటేలా పెడుతుంది, మళ్ళీ అందరూ తేడా ఏమి ఉండదు. ఒక అసోసియేషన్ అని మనం పెట్టుకున్నది అందరికీ సమన్యాయం జరగడం కోసం అనేది ఉద్దేశం అయితే కనుక అక్కడ కొంచెం మనం ఆ బ్యాలెన్సెస్ కోసం అని ఈ విధంగా మనం కొంచెం ఎన్ని సంవత్సరాలైనా ఒకటేలాగా ఉంది, ఇంకా వేరే ఏం జరగట్లేదు అక్కడ అనే ఒక అభిప్రాయాన్ని కాదంబరి కిరణ్ గారు ఇలాంటి నా సోదరులందరూ కూడా ఏకగ్రీవం వచ్చి అన్నయ్య కాదు, ఇక్కడ మార్పు కావాలి మంచి కోసం, ఆ మార్పు కోసం ప్రయత్నమే నన్ను వాళ్ళందరూ నువ్వు రానే ఇంతకుముందు కూడా వస్తానని ట్రై చేసావు, నువ్వు ఇప్పుడు దిస్ రైట్ టైం, ప్లీజ్ కమ్ అండ్ సర్వ్ దిస్, మీకున్న ఓపికనంతా దీనికి ఉపయోగించండి అన్నప్పుడు నేను చాలా ఇష్టంతో, చాలా దానికి కమిట్మెంట్తో మంచి చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. కానీ మీరు గతంలో కూడా యూ హ్యావ్ ట్రైడ్ టు, అంటే మీరు మా అధ్యక్షులు కావాలని అనుకున్నారు గతంలో కూడా, 1-2 సార్లు ఏకగ్రీవం కావడం కోసం అని చెప్పి నాగబాబు గారు, మోహన్ బాబు కావడం కోసం అని చెప్పి మీ అందరు మిమ్మల్ని కన్విన్స్ చేసినారు, మీరు తప్పుకున్నారు. ఆ తర్వాత మురళీమోహన్ గారితో పోటీ చేసినారు, 6-7 ఓట్ల తేడాతో ఓడిపోయినారు. 6 సార్లు మురళీమోహన్ గారు అధ్యక్షులుగా ఉన్నారు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. ది క్వశ్చన్ ఈజ్, ఈ ఇంత కాలంలో మీరు అంటే ఏ అసోసియేషన్ అయినా పెట్టుకునేది ఎందుకు అంటే, ఆ అసోసియేషన్ ఏ వృత్తికి సంబంధించిన అసోసియేషన్ ఆ వృత్తికి సంబంధించిన వాళ్లకు ఏదైనా సహాయపడడానికి, మేలు జరగాలని, వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించడానికి, ఇట్లాంటిది ఏదో ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా ఈ మొత్తం కాలంలో మీరు ఏం చేయగలిగినారు? ఎవరెవరికి ఏం సాయం చేయగలిగినారు? ఈ వృత్తిలో ఉన్నవాళ్ళు అంటే అందరూ మీరు అన్నట్టుగా వృత్తిలో ఉన్న వాళ్ళందరూ ఒకే రకమైన ఆర్థిక స్థితిలో ఉండరు. కొంతమంది ఉన్నత స్థితిలో ఉండొచ్చు, కొంతమంది ఆర్థిక ఇబ్బందులు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. ఇంతకుముందు శివాజీ రాజా చెప్తున్నది విన్నాను నేను. ఒక మూవీ ఆర్టిస్ట్ కిడ్నీ ప్రాబ్లంతో బాధపడి చనిపోయినాడు, ఆయనకేం సాయం చేయలేకపోయినాడు. మరి ఇంతకాలంగా ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇప్పుడు లోక్సభ సభ్యులుగా కూడా ఉన్నారు మురళీమోహన్ గారు, వారు అట్లాంటి వారు 6 సార్లు చేసినారు. మరి ఏం సాయం అందించగలిగినారు మీరు మూవీ ఆర్టిస్టులకు ఈ సంఘం తరఫున? ఇవాళ ఇంత పోటీ ఎందుకు ఏర్పడుతుంది? కిరణ్ చెప్పాలా, మీరు చెప్పాలి? అంటే పెరుగుట విరుగుట కొరకే అని దాని మీద వాళ్ళు పెంచుకున్నటువంటి ఇష్టమో
లేక ఇది మనదే అనేటువంటి ఒక భావనో తెలియదు, కానీ కొంతమంది వ్యక్తులు అలా స్టార్ట్ చేసి గ్లాస్ డోర్లోకి వెళ్ళటానికి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లైఫ్ మెంబర్కి అవకాశం లేని పరిస్థితుల్లో రోజు రోజుకి దారుణంగా ఉన్నప్పుడు, నిజమే లోపల 10 సంవత్సరాల నుంచి నేను కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. ప్రతిసారి హయ్యెస్ట్ మెజార్టీతోటే నేను గెలిచాను. నాగబాబు అన్నయ్య గారి దగ్గర నుంచి, మోహన్ బాబు అన్నయ్య దగ్గర నుంచి, మురళీమోహన్ గారి దగ్గర నుంచి ప్రతి లీడర్ దగ్గర నేను వర్క్ చేశాను. సర్వీస్ ఓరియంటేషన్ మొత్తం నాకే చెప్తారు, నేనే చేస్తూ ఉంటాను. చెప్పినా చెప్పకపోయినా నేను చేస్తూ ఉంటాను. కానీ రాను రాను ఇది ఎక్కువైనప్పుడు మాలాంటి వాళ్ళు, ఇందాక కూడా అడిగారు, మీరు ఇంతకుముందు అడగచ్చు కదా, ఎందుకు అడగలేదని. మేము అడిగిన దాఖలాలు ఇప్పటి వరకు మేము బయటికి రాలేదు. ఎప్పుడు మేము బాధపడ్డాము, ఒకళ్ళనొకళ్ళు అరుచుకున్నాము, రిక్వెస్ట్ చేసుకున్నాము, కాళ్ళకి దండాలే పెట్టుకొని రిక్వెస్ట్ చేసుకున్నాము, అవన్నీ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లోనే జరిగిపోతాయి. అవన్నీ మినిట్స్లో ఉంటాయి. మినిట్స్లో నిజాయితీగా వాళ్ళంతా ఎక్కిస్తే, ఓకే, ఆ మినిట్స్ అడిగితే కూడా వాళ్ళకి వచ్చిన బాధ. ఒక అతను వస్తాడండి, పెన్షన్స్ తీసేసాం కదా సార్. ఏంటి సార్ మీ ఎక్స్పెక్ట్, పెన్షన్స్ తీసేయడం ఏంటి సార్, అంత దారుణంగా అనద్దు సార్, ప్లీజ్ చెప్పండి సార్. ఏంటి చెప్పండి ఏంటి. ఇలాగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో పెద్దవాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టమండి మేము రావడానికి. ఇప్పుడు కూడా ఇప్పుడు నామినేట్ చేసినటువంటి అందరినీ, నామినేషన్ ఎవరైతే చేశారో అందరూ అన్ని మీటింగ్లకు వస్తారని లేదండి. కొన్ని పెద్ద ఫేసులు కూడా ఏదైనా పని మీద ఒక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉంటాయి అనే ఉద్దేశంతో చేసుకుంటాం. చిన్నవాళ్ళు ఎక్కువ ఆర్గనైజేషన్ గౌరవం ఉండాలి, దానికి కూడా గౌరవం ఉండాలి, దానికి విలువ, బయటికి వెళ్ళినప్పుడు విలువ కావాలనే ఉద్దేశంతో వాళ్ళని ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు మేము కావాలని ముందు పెట్టుకుంటాం. ఏదైనా ఒక సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళని వాడుతూ ఉంటాం. సో ఈ రెగ్యులర్ మీటింగ్స్కి వాళ్ళ రాకపోవడం వల్ల కొంతమంది వాళ్ళు అనుకున్నదే చేసుకుంటూ వెళ్ళిపోవడం, దానివల్ల మిగిలిన అందరికీ ఇబ్బంది కలగటం. ముఖ్యంగా అమరన్నయ్య, పేదవాళ్ళకి అన్యాయం జరుగుతోంది అనేది నేను డెఫినెట్గా నేను చెప్పగలను. ఎందుకంటే సాక్ష్యం ఏంటంటే ఆ పేపర్ 4 సంవత్సరాల క్రితం 38 మందికి పెన్షన్, ఇట్ ఈస్ నాట్ పెన్షన్ సార్, మందులకి 1000 రూపాయలు నెలకి, 1000 రూపాయలు నడిచి సాక్షి నుంచి దిగి ఆటో ఎక్కితే 1000 అయిపోతుందండి. అలాంటి 1000 రూపాయల నెలకి మందులకి పేదవాళ్ళకి ఇస్తుంటే దానికి కూడా ఒక కమిషన్ వేసి, ఒక గొడవ చేసి, ఒక హడావుడి చేసి వాడు స్కూటర్ మీద వచ్చి తీసుకెళ్తున్నాడంటే, సార్ కోటాను కోట్లు సంపాదించిన ఆస్తిపరుడు కూడా కొడుకు చేతిలోకి ఆ పెత్తనం వెళ్ళిపోయినప్పుడు బాధపడటం నా కళ్ళతో నేను చూసిన సందర్భాలలో ఉన్నాయి. కాబట్టి ఆ 1000 రూపాయలు అతనికి ఉపయోగపడుతుందని మాలాంటి వాళ్ళు మొత్తుకుంటే మమ్మల్ని వేరే విధంగా మా గొంతు నొక్కి మా మీద ప్రెషర్స్ తీసుకురావటం మొదలు పెడితే మాకు బాధగా ఉంటుంది. ఎన్నాళ్ళని మేము కూడా సగం ఏజ్ దాటి వచ్చాం, ఇప్పటికీ కట్టెలు వేసుకొని మేము తిరగలేం. బట్ ఐ కెన్ ఛాలెంజ్, ఫిలిం నగర్ చౌరస్తాలో నిలబడి మాట్లాడగలను. పేదవాడికి అన్యాయం జరిగితే పరమ శివుణ్ణి కూడా వదలను. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే చాలా కాలంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆఫీస్ బేరర్స్ కానీ, బాధ్యులుగా ఉన్నవారు కానీ, కొత్త వాళ్ళు వస్తే గతంలో జరిగిన పొరపాట్లు బయటకు వస్తాయి, లేదా ఏమైనా లొసుగులు ఉంటే బయటకు వస్తాయని ఒక ఆలోచనతో కూడా ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారని ఒక వాదన ఉంది. అనిపించచ్చు, ఏమో తెలియదు. కానీ ఎందుకనంటే మన ఉద్దేశం అయితే అది కాదు. ఏది ఏమి తప్పు లోట దాన్ని కానీ రేపు మీరు మా అధ్యక్షుడైతే ఏమైనా తప్పులు జరిగితే వాటిని బయట పెట్టాలి కదా. 100% ముందు అసలు క్లారిఫికేషను, ఏది అంతకుముందు ఏం జరిగినాయో వాటి క్లారిఫికేషను, తర్వాత ఇంకెప్పుడు అలాంటివి జరగకోకుండా చూసుకోవడం. మనం చెప్పినటువంటి హామీలు, మనం చేద్దామనుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని 100% జరిగేటట్టుగా చూసుకోవటం మా ముందు ఉన్నటువంటి ఛాలెంజ్. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు, జయసుధ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు వారు గత ఎన్నికల్లో 2004-2009లో కాంగ్రెస్ శాసనసభ్యురాలిగా ఉన్నారు. అట్లాగే మురళీమోహన్ గారు ఎవరైతే ఇప్పుడు జయసుధ గారిని సపోర్ట్ చేస్తున్నారో 6 పర్యాయాలు మా అధ్యక్షులుగా ఉన్నారు. వారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి ఒక సంఘంలోకి రాజకీయ పార్టీలు ఎంటర్ అవుతున్నాయని అనిపిస్తున్నదా మీకు? అంటే కొన్ని సందర్భాలు చూస్తే ఏమనిపిస్తుందంటే, ఎప్పుడైతే ఇది కళాకారులుగా కాకోకుండా ఎప్పుడైతే రాజకీయపు కోణంలో ఇప్పుడు ఈ నడపటాలు ఇవన్నీ ఉన్న విధానం చూస్తే ఇది రాజకీయంలాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న వాళ్ళు మాకు ప్రెస్ మీట్ పెట్టుకుని నిన్న వాళ్ళు చెప్పేటప్పుడు అందరికీ సెల్ ఫోన్లు ఇస్తున్నారంట. దట్స్ వాట్ ఐ వాస్ గోయింగ్ టు ఆస్క్ యు. ఏదో సెల్ ఫోన్ ఇచ్చారు అందరికీ అని చెప్పి ప్రచారం జరిగింది. అది కాదు, అమర్గా మీకు తెలుసు రాజేంద్ర ప్రసాద్ ఏంటి అనేది. చాలా సంవత్సరాలుగా మనం సోదరులా ఉన్నాము ఒకే ఇంట్లో.
నేను సెల్ ఫోన్ దాని మీద ఎన్ని జోకులు అంటే మా ఊరి నుంచి ఫోను ఏంటి నువ్వు సెల్ ఫోన్లు ఇస్తున్నావు అంటే అందరికీ ఏంటి ఇంట్లో మా దగ్గర సెల్ ఫోన్లు ఐప్యాడ్ ఇస్తున్నావా, ఐఫోన్ ఇస్తున్నావా, లేకపోతే i5 ఇస్తున్నావా? సెల్ ఫోన్లు ఇచ్చితే తీసుకుని ఓట్లు వేసేవాళ్ళండి మాలో మెంబర్స్. ఐ డోంట్ థింక్ సో. మాలో మెంబర్స్ ఐఫోన్ తీసుకుని ఓట్లు వేస్తారని అంత దిగజారిపోయే కళాకారులకు అలాంటిది ఉండదండి. ఐఎమ్ సారీ టు సే. ఏదన్నా ఒక ఆరోపణ చేసే ముందు ఒక 10 సార్లు ఆలోచించాలి. వీళ్ళకి ఇలాంటి మనుషులా వీళ్ళు ఇలాంటివి చేస్తారా అని కూడా ఆలోచించాలి. పైగా ఏంటి డెలికేసీ ఏంటి, ఇది ఆర్టిస్టుల ఉండే నిలయం, ఇది కళాకారులు ఉండేటటువంటి నిలయం, పవిత్రంగా ఉండాలి. నేను ఇటువంటి ఆరోపణలు విని ఆ మాట అంటున్నాను. రాజకీయాలు ఇందులోకి వచ్చేసినాయా, సార్వత్రిక ఎన్నికల లాంటి పరిస్థితి ఇక్కడ ఉందా, ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారని ఇంకేవో ప్రలోభాలు పెడుతున్నారంటారు కదా, అవి ఇక్కడ కూడా వచ్చినాయా ఈ మూవీ? అదే కదా బాధ. ఇప్పుడు ఏమన్నా జనరల్ ఎలక్షన్ ఓటర్కి ఎంత ఇచ్చావు, ఓటర్కి ఎంత ఇచ్చావు అని అనడానికి అసలు ఏమీ సంబంధం లేదు. అలాంటివి ఏముండవు ఇక్కడ. ఇది ఒక పవిత్రమైనటువంటి ఒక కళాకారులు ఉండేటటువంటి నిలయం. వీలైనంత పవిత్రంగా ఉండడానికి చూసుకోవాలి. ఇంతకాలమైన రాజేంద్ర ప్రసాద్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది తన సొంత భవనం ఒకటి ఎందుకు సమకూర్చుకోలేకపోయింది? మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది విన్నాను నేను. అవును. ఎందుకంటే అది కూడా ముఖ్యంగా మా బట్టి వాళ్ళు మార్పు కావాలనుకునే వాళ్ళు ఆలోచించవలసిన విషయమే కదా. ఎందుకు లేదు ఇంతకాలం? ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చాలా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, అంటే ఆర్థికంగా చాలా బలపడిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు అందరూ ఉండగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక సొంత తావు అనేది ఎందుకు లేకపోవడం, అదే ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నది. అది మా తరఫున మీరే అడిగినందుకు ఐ షుడ్ థ్యాంక్ యూ. ఎందుకనంటే ఇప్పుడు ఎంత భేదవాళ్ళలాగా ఉన్నారని అనుకున్నా కూడా అంత టాప్ హీరోస్ ఉన్నటువంటి విషయం అట్ ద సేమ్ టైం ఒక ప్రెస్టేజ్ అది. ఇప్పుడు మన అమ్మ మా అనుకుంటే ఆవిడకు ఒక గూడు ఉండాలి కదా, మనకే ప్రెస్టేజ్. అలా ఎందుకు లేదు ఇంతకాలం అని మేము ప్రశ్నించే పరిస్థితి ఇప్పుడు. సరైన రిప్రజెంటేషన్ కూడా లేకపోవడం వల్ల కూడా ల్యాక్ ఆఫ్ ఉంటుంది సార్. ఎందుకంటే కిరణ్ గారు మీ అసోసియేషన్లో సభ్యత్వానికి ₹1,00,000 అని అంటున్నారు. బహుశా మీ దగ్గర ఫండ్ బాగానే జమ అయి ఉంటుంది. ఆ డబ్బంతా ఎక్కడ పోతున్నది? అది నాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఇందాక నేను రిప్రజెంటేషన్ గురించి ఎందుకంటున్నానంటే మా నాయకుడు, ఎందుకంటే మీ అసోసియేషన్ సభ్యులందరికైనా తెలియాలి ఏం జరుగుతుంది అసోసియేషన్లో, ఇంతకాలం ఏం జరిగింది అనేది. అలా తెలుస్తాయి సార్, డెఫినెట్గా తెలిస్తే. ఆ టైం 29 తర్వాత వచ్చేసింది సార్. వాళ్ళనే ఎందుకంటే ఇప్పటివరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆ గోడల మధ్యలోనే ఉంది. మేము ఎన్నికలు చేసుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా, కళ్ళజోళ్ళు ఇసురుకున్నా, నాలాంటి చిన్నవాడి మీద అది లోపల ఉంది. బట్ ఈ రోజున బయటకు వచ్చి రాజకీయం వచ్చింది అని పెద్ద మనుషులు వచ్చేసి ఎప్పుడైతే మాట్లాడుతున్నారో అప్పుడు ఆన్సర్ చెప్పవలసిన విధంగా మేము కూడా ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చామో, ఈరోజు మీరు వచ్చారు, మీడియా కళ్ళతో చూస్తోంది, జనం కళ్ళతో చూస్తున్నారు. రేపన్న రోజు జనం అడుగుతారు, లైక్ అమరన్నయ్య మీరు మీడియా అడుగుతుంది వేర్ ఈజ్ దాట్ అని మీకే ఆన్సర్ చెప్పవలసి ఉంటుంది వాళ్ళు. అట్ ది సేమ్ టైం నాయకత్వం గురించి నేను ఇందాక చెప్తున్నప్పుడు మాకు కరెక్ట్ రిప్రజెంటేషన్ మా నాయకుల ద్వారా ఉంటే మీరు ఇందాక చెప్పినది చాలా ఈజీ అయిపోతుండే సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గురువు గారు దాసనారాయణరావు గారు ఒకరోజు మాకున్న ఒక కాలనీకి ఒక సబ్సిడీ కావాల్సి వచ్చి అడిగితే స్టేజ్ మీద మా గురువుగారు దాసర్ గారు ఒక మాట అడిగిన వెంటనే వైఎస్ గారు 10 కోట్ల రూపాయల సబ్సిడీ స్టేజ్ మీద అనౌన్స్ చేశారు సార్. దట్ ఈస్ దట్ గట్స్, అడిగేవాడికి ఉండే దమ్ము. అలాంటి దాసనారాయణరావు గారు లాంటి వాయిస్ ఒక అంటే నిస్వార్థం. ఆయనకి ఏం కావాలండి, పేదవాళ్ళకి చిన్న చిన్న ఇల్లు కడితే, అందుకే ఆయన మాకు దేవుళ్ళ మేము చూసుకుంటాం ఆయన్ని. అలాగా ఒక రిప్రజెంటేషన్. నో పాలిటిక్స్ చేసుకోండి, పాలిటిక్స్లో చేసుకోండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పాలిటిక్స్ వద్దు. ఎందుకంటే అందరూ మాకు మిమ్మల్ని సొందరగా అక్క, అన్నయ్య, వదిన, బావ, తమ్ముడు ఇదే కదా సార్. అంత చేసే ప్రారంభంలో మీకు సపోర్ట్గా నిలబడ్డ ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు వెనక్కిపోయినారు తర్వాత? అదే పెద్ద క్వశ్చన్ అది నాకు కూడా. ఎందుకంటే నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది మేమండి. ఇది ఓపెన్గా ఇట్లా ఈసారి మురళీమోహన్ అన్నయ్య గారు చేయట్లేదని ఆయన చెప్పిన తర్వాత మేము రంగంలో మేము చేద్దామని అనుకుంటున్నాం ఇలా ఒక మంచి మార్పు కోసం అని ముందు వచ్చింది మేము. సో అది మంచి ఉద్దేశమే కదా. అందరికీ ఇష్టంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ఓకే అయిపోతుందని ఆల్మోస్ట్ మేము ఓకే అయిపోయిందని అనుకున్న స్టేజ్లో ఈ నామినేషన్ టైంలో కరెక్ట్గా
వారిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. జనరల్గా మార్పు జరిగింది తెలియదు. జనరల్గా ఇంట్రెస్ట్ కూడా ఉండదు సార్ చాలామంది పెద్దవాళ్ళకి. ఎందుకు ఇక్కడ మనం అన్నట్టుగా పెద్ద హీరోలు ఉండిపోతారు సార్. కొంతమంది మాతో కొంత ట్రావెల్ చేసిన వాళ్ళు అసోసియేషన్లో ఉన్నారు. లైక్ మా జగపతి బాబు గారు, ఆయన్ని అడిగాం. మురళీమోహన్ గారు ఇష్టం లేదు, నేను చేయను ఈసారి, నేను బిజీగా ఉన్నాను కాబట్టి అది సభ్యత కూడా పద్ధతి కూడా కాదు అని ఆయనే మా మీటింగ్లో చెప్పినప్పుడు మేము జగపతి బాబు గారిని, ఆయన పార్లమెంట్ సభ్యులుగా కూడా ఉన్నారు కదా, జగపతి బాబు గారిని ఆయన అడిగారు. జగపతి బాబు గారు మేము కలిసిన 3వ నిమిషంలో ఎప్పుడైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి నాతో మాట్లాడతారు. చాలామంది పెద్దవాళ్ళు అలా మాట్లాడతారు. ఆయన అడిగాం, నాకు ఇంట్రెస్ట్ లేదే, ఎప్పుడు తెలుసు కదా మీకు, హీరో శ్రీకాంత్ అందరినీ కలుపుకొని వెళ్ళిపోయే వ్యక్తి. ఆయన అడిగాం పెద్దల ప్రోద్బలంతో, నాకు ఇంట్రెస్ట్ లేదే, నేను బయటికి రాను. నాగబాబు అన్నయ్య, ఆయన అడిగాం, ఏ వద్దయ్యా మన పనుల మీద మనం ఉన్నాం, వద్దయ్యా మనకి ఎందుకు ఎవరో మంచి వాళ్ళు చూడండి. ఇలా జరిగిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో ఈయన కూడా లేరు అన్నప్పుడు అప్పుడు కూడా మేము జయసుధ గారి పేరు కూడా వచ్చింది. లేదే ఆవిడ కొంచెం రావట్లేదు కదా, కొంచెం యాక్టివ్ లేరు కదా, ఆవిడ కూడా ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది అన్నప్పుడు అయిపోయినప్పుడు మేము ఒకనొక సందర్భంలో ఇలాగ మాటల వరుసలో రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగితే ఒకసారి మరి మేమే అదే ఆయన గురించి ఈయన్ని ఓడించేసాం కదా 14 అంటే మేమే కదా ఓటర్స్ వ్యక్తిగతంగా, ఆ బాధ మాకు ఉంది, అంత దగ్గరికి వచ్చి వదిలేసామే అని అంచేత ఈయన్ని మాటల సందర్భంలో మీరు కూడా క్యాబుల్ కదండి సీనియర్, మీరు అందరినీ కలుపుకొని వెళ్ళారు, ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా ఎన్ని రాష్ట్రాలైనా కానీ మీరు అని అడిగితే మీరుంటే నేను డిఫరెంట్ ఉంటాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు నా బాధ్యతలు కూడా తీరినాయి అంటే ఓకే అని ఈయన వచ్చిన తర్వాత కూడా మంచు విష్ణు ఎంత మంచి మనసుతోటి నేను చిన్నోడిని, ఆయన కరెక్ట్, నేను ఆయన కోట్లేస్తానని ట్వీట్ చేశారు. మేము ఫోన్ చేసి మేము చెప్పాం థ్యాంక్స్. ఎన్ని జరిగినాయి సార్. ఈ లోపల సడన్గా మా జయసుధ గారిని తీసుకొచ్చి మా ముందు పెట్టేసినప్పటికి మేము అవాక్ అవుతాం. ఆవిడ కూడా పెద్ద ఆవిడ, మేము గౌరవించే ఆవిడ. బట్ రాజేంద్ర ప్రసాద్ గారు బయటికి కనిపిస్తున్నట్టుగా ఉందని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఐ లాస్ట్ క్వశ్చన్ మీకు కొంచెం ఎంబారాసింగ్ ఉండొచ్చు, కానీ మురళీమోహన్ గారు అన్నారు మీకు ఆ స్టేచర్ లేదు అని, ఏమంటారు మీరు? నాకు స్టేచర్ ఉందా లేదనేది ఆయన అడిగితే ఏం ప్రయోజనం ఉంటుంది. ఎందుకనంటే ఆయన సినిమాల్లో సంబంధించి ఆయన రాజకీయం సంగతి వేరే, కానీ సినిమాకి సంబంధించినంత వరకు ఆయనే యాక్టివ్గా లేడు. ఆయన ఉందే స్టేచర్ లేదో మనం ఆలోచించుకోవాలి, కానీ ప్రజలకు కదా తెలుసు మన స్టేచర్ ఉందా లేదా అనేది. మొన్న గమ్మత్తుగా చెప్పాలి అంటే రామోజీరావు ఒక సినిమా దీనికి దాగుడు మూత దండాకోర్ అనే సినిమాకి 1985లో రాజేంద్ర ప్రసాద్ గారు యూ కెన్ కంటిన్యూ. ఒకసారి నాగబాబు గారు ఫోన్ లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నాగబాబు గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్తే అండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎందుకు ఇట్లా ఈ టర్న్ తీసుకున్నాయి? ఏముందండి, కాంపిటీషనే కదండి, పోటీ పెట్టి ఎప్పుడు పోటీ లేదు. ఒకసారి ఎప్పుడో 2 సార్లు నాకు గుర్తుండి ఉంది లైట్ గా, తర్వాత మళ్ళీ ఇప్పుడే ఉంది. పోటీ పెట్టడం తప్పే ఉందండి. పోటీ ఉండడంలో తప్పులేదండి, కానీ పోటీలోకి రాజకీయాలు వచ్చినాయి, విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. రాజకీయ పార్టీలో సార్వత్రిక ఎన్నికల్లో మాట్లాడుకున్నట్టుగా అవి పంచినారు ఇవి తెచ్చినారని మాట్లాడుకుంటున్నారు. చాలా చిన్న అసోసియేషన్ కదా, 750 మంది సభ్యులు ఉన్న మా మూవీ ఆర్టిస్ట్. రెండవది మూవీ ఆర్టిస్ట్ అంటే ఇట్స్ డిఫరెంట్ సెక్ట్ ఇది. ఇందులో ఇట్లాంటి రావడాన్ని మీరు గతంలో ఇట్లాంటివి జరిగినాయా? మీరు కూడా అధ్యక్షులుగా పనిచేసినట్టున్నారు. నేను మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేశానండి. అయితే అప్పుడు నేను యునానిమస్ గా ఎలక్ట్ అయ్యాను. అయితే రాజేంద్ర ప్రసాద్ గారిని అప్రోచ్ అయినప్పుడు మన కొంతమంది మూవీ ఆర్టిస్ట్ సభ్యులు అడిగారు. మురళీమోహన్ గారిని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను ఈసారి ఉండటం లేదు, కొత్త వాళ్ళకి వెళ్తాము అంటే సరే మేము రాజేంద్ర ప్రసాద్ గారిని అప్రోచ్ అయ్యాము. ఓకే, నేనంటే కాదు, శివాజీ రాజు గారిని అప్రోచ్ అయ్యి నాకు కొంచెం బిజీగా ఉండటం వల్ల వాళ్ళు కొంచెం కనుక్కొని రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తా ఉన్నారు. అంతకుముందు కొంతమంది ఆర్టిస్టులని కొంతమంది హీరోలు అడిగితే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో మేము చేయలేము ఈ బాధ్యత అన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగితే ఆయన పాపం ఆయనకున్న దీంట్లో ఇమీడియట్ గా ఓకే అన్నారు. ఓకే, సో నాకు చెప్పారు ఇట్లాగా రాజేంద్ర ప్రసాద్ గారు ఇట్లా ఉన్నారు, వస్తున్నారన్నాము, మనందరూ చేద్దామంటే డెఫినెట్ గా చేద్దాం. ఆయనకి ఒక స్టేచర్ ఉంది, ఒక విలువ ఉంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పటి నుంచో హీరోగా చేశారు, కామెడీ హీరోగా చేశారు, ఎంతో మంది మర్చిపోయారు అయితే అని చెప్పి ఆయన ఇమ్మీడియట్ గా సమర్థించాం. ఓకే, సమర్థించిన తర్వాత ఇప్పుడు మేము ప్రెస్ మీట్, మరి మేము చేస్తున్నట్టు రాజేంద్ర ప్రసాద్ గారికి మేము సపోర్ట్ ఇస్తున్నట్టు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు కానీ చెప్పాలి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాం. ఓకే, పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు జయసుధ గారిని వాళ్ళ ప్యానల్ ని తీసుకొచ్చారు లైన్ లోకి. సార్
సో అక్కడి నుంచి ఈ పోటీ అయింది. ఎన్నిటికంటే సెకండరీ ఎన్ని ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు జస్టిస్ గారిని పెట్టచ్చు, లేకపోతే ఇంకెవరైనా పెట్టచ్చు, అది తప్పులేదు. కానీ అన్వాంటెడ్ గా రాజేంద్ర ప్రసాద్ గారిని లేకపోతే నందు గారిని కొంతమంది కానీ ఏదో రాజకీయాలు ఎంటర్ అయిపోయినాయి అని ఇంకోటి ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడ రాజకీయాల్లో ఉన్నది మురళీమోహన్ గారు, జయసుధ గారు, మేము కాదు. ఇప్పుడేదో ఆ ముందు రాజకీయాల్లో ఎంటర్ అవ్వ ముందు వాళ్ళు ఆత్మవిశ్వాసం చేసుకోవాలి, ఎవరు రాజకీయ వ్యక్తులు ఉన్నారో, నాన్ పొలిటికల్ పీపుల్ ఎవరు ఉన్నారని. కానీ నాగబాబు గారు ఒక్కటండి, అంటే జనరలీ లే మెన్ ఆర్ అభిమానులు బయట చూస్తున్న వాళ్లకు సినిమా ఫంక్షన్లలో, ఆడియో ఫంక్షన్లలో ఈ సినిమా రంగంలో ఉన్న పెద్దల మధ్య గ్రూపులు ఉన్నాయనేది కనిపిస్తుంటుంది అక్కడక్కడ వాటిలో మాట్లాడుతున్న మాటల్లో, రిపోర్ట్స్లో చూసినప్పుడు. అదేదన్నా మా ఎలక్షన్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నదా? మాట్లాడేది అమర్ గారనే. నేను అమర్ మాట్లాడుతున్నా. చెప్పలేదు ఎవరనుకో, మీ వాయిస్ చెప్పండి నాగబాబు గారు. క్వశ్చన్ చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మనం మామూలుగా బయట అభిమానులు చూస్తూ ఉంటారు, ఈ ఆడియో ఫంక్షన్స్ కానివ్వండి, సినిమా ఫంక్షన్స్ కానివ్వండి, వాటిలలో ఈ సినిమా రంగంలో ఉన్న పెద్దల మధ్య ఉన్న విభేదాలు కొన్ని బయటికి వస్తూ ఉంటాయి. మాట్లాడుకునే వాటిలో సహజంగానే అందరు మనుషులమే కదా, బయటకు వస్తూ ఉంటాయి. వాటి రిఫ్లెక్షన్ ఏమన్నా ఈ మా ఎలక్షన్స్ మీద ఇప్పుడు ఉందంటారా? అంత పెద్ద సీరియస్నెస్ లేదండి. యాక్చువల్గా ఏంటంటే, నేను సరే మురళీమోహన్ గారు పెట్టారు, జయసుధ గారిని వాళ్ళ ప్యానల్ పెట్టారు, మేము కూడా మరి వెనకంజ వేయకుండా చూసుకోవాలి కదా. కొంతమంది ఏంటంటే నవదీప్ లాంటి వాడిని లేకపోతే డ్రాప్ చేయమని చెప్పి, తర్వాత ఇంకా ప్రాబ్లం ఏంటంటే అక్కడ వీళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు నోటీస్ బోర్డులో, ఈ టైప్ లో చేయాలి నామినేషన్స్, ఇన్ని గంటల దాకా చేయాలి అని పెట్టారు. మళ్ళీ వాళ్ళే వైలేట్ చేశారు. మనుషులు డైరెక్ట్ గా వచ్చి నామినేట్ చేయాలన్నారు. దానికి ఏ రోజు ఇవాళ మార్నింగ్ ఇస్తామన్న నామినేషన్స్ ముందు రోజే ప్రతి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఎలక్షన్స్ లో వాళ్ళ వైపున వాళ్ళందరికి ముందు నైట్ ఇచ్చేసారు. ఇది సార్ ఇట్లాంటి అలిగేషన్స్, ఇట్లాంటి ఆరోపణలు నిన్న ప్రెస్ మీట్ లో కూడా హేమ అనే మీ గురించి ఏదో అన్నారు. అది కూడా చెప్తానండి. 75 lakhs పెట్టి మీరు ఇల్లు కట్టినారని అట్లాంటిది ఏదో మాట. వాట్ ఎవర్, ఐఎమ్ సారీ, ఐ మే బి కరెక్టెడ్ ఫర్ దాట్. సారీ. చెప్పండి నాగబాబు. తర్వాత యాక్చువల్ గా మా అసోసియేషన్ కి ఒక ఫండ్ ఉందండి సార్. ఆ అసోసియేషన్ ఫండ్ యాక్చువల్గా కొన్ని ఒక స్టిపులేటెడ్ టైం దాటిపోయిన తర్వాత దానికి మేము ఏదైనా ఒక ప్రాపర్టీ కొనకపోతే దానికి ట్యాక్స్ పడుతుంది. ఓకే. సో మా వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడున్న మల్లికార్జునరావు గారు మా సెక్రటరీ, మా అసోసియేషన్ సెక్రటరీ, చనిపోయిన మల్లికార్జున, వెరీ గుడ్ యాక్టర్, బట్టల సత్యం, చాలా పాపులర్ కబడ్డీ ఆయన, పాపం ఆయన. తర్వాత ఇప్పుడు మురళీమోహన్ గారు సమర్పిస్తున్నటువంటి పరుచూరు వెంకటేశ్వరరావు గారు, పరుచూరు గోపాలకృష్ణ గారే, నాగబాబు ఇక్కడ మంచి సైట్, మంచి ఇది ఉంది, మనకు మా అసోసియేషన్ ప్లేస్ ఉందని చెప్పి చూపించారు. అది ఒక మాదిరిగా బాగానే ఉంది, పర్వాలేదు. మేము మా ఉద్దేశంగా పెద్ద వాళ్ళు అంటే మినిమం కామన్ ఆర్టిస్టులు వాళ్ళని వచ్చి ఇది మా అసోసియేషన్ తాలూకు చిన్న ఇది అని అనుకుంటానికి ఒక ప్లేస్ ఉంది సార్. సరే బాగానే ఉంటుంది, ప్లస్ దానికి రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుద్ది అనుకున్నాం. సో ట్యాక్సులు కట్టి చేసే బదులు మా అసోసియేషన్ కొనొచ్చు కదా అని చెప్పి మల్లికార్జునరావు గారు, మన వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు చెప్తే నేను కూడా విని బాగానే ఉంది కదా అని చెప్పి అక్కడ ఉన్న మా ఆడిటర్తో మాట్లాడి మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా డెసిషన్ తీసుకున్నాం. ఆ రోజుల్లో వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ మెంబరు మన కాదంబరి కిరణ్ కుమార్ యునానిమస్ గా డెసిషన్ తీసుకుంటారు. అంతేగాని ప్రెసిడెంట్ కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తారనేది కుదరదు సార్. ఇక్కడ మురళీమోహన్ గారు ఉన్నారంటే ఆయనకు ఒక కెపాసిటీ ఉంది, ఆయన సొంతంగా చాలా నిర్ణయాలు తీసుకోగలరు, కానీ మాకు అంత కెపాసిటీ లేదు యాక్చువల్ గా. సో అందుకని ఏంటంటే నేను అకార్డింగ్ టు మన ప్రజాస్వామ్యంగానే అందరితో ఒకే చేయించి కొన్నాం. అది కొనిన తర్వాత దానికి కొంత రియల్ ఎస్టేట్ వాల్యూ పడిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ అదే అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కింద దానికి వాల్యూ ఉంది. తర్వాత ఆ రోజు కూడా మురళీమోహన్ గారు నెక్స్ట్ నా తర్వాత ఆయన ప్రెసిడెంట్ గా అయ్యి దాని మీద మళ్ళీ ప్రెసిడెంట్ గా అయ్యి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నన్ను విమర్శిస్తూ మాట్లాడాడు ఆయన. నేను అప్పుడే ఆయన చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇద్దాం అనుకుని వద్దులే సామరస్య భావం తెలిపోదాం కానీ వదిలేసా. ఇప్పుడు ఆయన దమ్ముగా ఉండకుండా ఎవరో ఒక ఆర్టిస్ట్ ని బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని మాట్లాడిస్తున్నారంటే ఆయన సంస్కారానికి, ఆయన కల్చర్ కి
నేను సిగ్గుపడుతున్నాను, ఆయనకు సిగ్గు ఉందో నాకు తెలియదు. బట్ వారు స్టేచర్స్ గురించి కూడా మాట్లాడినారు. రాజేంద్ర ప్రసాద్ స్టేచర్ లేదు అధ్యక్షుడు. అవునండి, మరి రాజేంద్ర ప్రసాద్ స్టేచర్ లేదు, దిక్కుముక్కులేని హీరో అతను. మరి ఇతను ఒక్కడిగా గొప్ప వాల్యూ ఉన్నవాడా ఏంటి మురళీమోహన్? ఎవరికి పబ్లిక్ లోకి వెళ్తే ఎవరికి వాల్యూ ఉందండి? ఎవరి గురించి ఎక్కువ చూస్తారు, ఎవరి గురించి క్రేజ్ పెడతారు? సో ఫస్ట్ పాయింట్ మురళీమోహన్ గారు కరెక్ట్ చేసుకున్నారు తన వ్యక్తిత్వాన్ని సార్. పైగా ఆయన మాట్లాడేటప్పుడు ప్యానల్ కి మరి అదే ప్రెసిడెంట్ గా గ్రూప్ ఉండాలి, ఒక ప్యానల్ ఉండాలి, ఒక మొత్తం 10 మంది వాట్ ఎవర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉండాలి, ఇంకోటి ఉండాలని మాట్లాడుతున్నారు ఆయన. ఓకే నాగబాబు గారు, జస్ట్ లెట్ మీ ఒక్కటి చెప్పనండి. చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ గారికి ఎవరు లేరు, 2-3 ఉన్నారు అన్నాడు. ఇదేమన్నా మన పార్లమెంటరీ ఎలక్షన్సా? ఎమ్మెల్యేస్ ఎదుర్కొని సీఎం ఎన్నుకోవడానికి? లేకపోతే ఇదేమన్నా అసెంబ్లీ ఎలక్షన్సా? ఎమ్మెల్యేలు అందరూ కలిసి సీఎం ఎంపీలు అందరూ కలిసి ప్రైమ్ మినిస్టర్ అనుకుంటారు. ఇది డైరెక్ట్ ఎలక్షన్, ప్రెసిడెంట్ ఎవరైనా డైరెక్ట్ ఎన్నుకోవచ్చు. నాగబాబు గారు ఆన్ ది ఫన్నీ సైడ్ ఆఫ్ ఇట్ నేను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. తెలుగుదేశం సపోర్టెడ్ కాంగ్రెస్ ప్యానెల్ వచ్చిందా ఇప్పుడు అక్కడ? తెలుగుదేశం సపోర్టెడ్ కాంగ్రెస్ కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్. జయసుధ గారు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ కదా. she was in the Congress అండి, she was never in వైఎస్ఆర్ కాంగ్రెస్. ఓకే, నాకు రాజకీయాలు గురించి చూసారండి, మాకు రాజకీయాలు ఇగ్నోరెన్స్ ఉన్నాము, రాజకీయాలు అన్నారు వీళ్ళు. ఓకే తర్వాత ఇంకో మాట చెప్పాలి అమర్ గారు ఈ విషయంలో, ఎందుకంటే నేను రాజేంద్ర ప్రసాద్ గారికి రైట్ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటున్నానంటే చెప్పండి, ఈయన మురళీమోహన్ గారు ఉన్నప్పుడు మొత్తం పూర్ పీపుల్ కి 35 మందికి పెన్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు, మొత్తం తీసి పడేశాడు. ఎందుకండి ఈ పెన్షన్లు ఎందుకు ఆపేశారండి? ఇట్లాంటి అసోసియేషన్స్ అండ్ ఐ ఆల్సో కనెక్టెడ్ విత్ సమ్ అసోసియేషన్. ఇవి వృత్తిలో ఉన్న వాళ్ళు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయడానికే కదా ఇట్లాంటి సంఘాలు. ఖచ్చితంగా దయచేస్తానండి, చేయాల్సిన బాధ్యత దానికోసం లేపాలి. ఎక్కడో ఇప్పుడు బయట ఎక్కడో బోలేని కెలామిటీస్ వస్తాయి, దానికోసం పనిచేస్తున్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు, డబ్బు పోగు చేసి అలాంటి వాటికి ఇస్తున్నారు. అలాంటిది మా అసోసియేషన్ లో ఇంతమంది పేద కళాకారులు ఉంటే పెద్ద ఆర్టిస్ట్ అందరూ కలెక్ట్ చేసిన డబ్బు మంత్లీ పెన్షన్ కింద వాళ్ళకి ఇవ్వలేదండి. ఆ డబ్బులు ఏం చేసుకుంటారు వీళ్ళందరూ? అండ్ ఐ థింక్ ఈ మెంబర్షిప్ కూడా 1 lakh rupees పెట్టడం అనేది అందరు ఆర్టిస్టులు చేరగలిగేది కాదు కదండి. 1 lakh ఏంటండి మెంబర్షిప్ అంటే? ఇంకా అంటే మిగతా అసోసియేషన్స్ ఉన్నాయండి, మరి సినిమా ఇండస్ట్రీ కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి. ఆ అసోసియేషన్స్ లో ఏంటంటే ఎంతో కొంత పని గ్యారంటీ ఉంటుందండి, అందుకని అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మా అసోసియేషన్ లో చేరిన మెంబర్కి ఎవరికి పని గ్యారంటీ ఉండదు. అవును, కానీ రేట్లు మాత్రం పెట్టేశారు. ఎప్పుడు కామన్ మ్యాన్ ఎవరు చేరకూడదు అంటే ఒక మాదిరిగా చేద్దామని ఒక 10-15 పిక్చర్లు అనుకున్న వాళ్ళు చేరకూడదా? ఉన్నాయి 10 వీళ్ళ మాత్రమే ఉండాలా? తర్వాత నేను చాలా సార్లు ఆయనతో ఇచ్చేసి మాట తర్వాత ఎంట్రీ ఫీజు 10,000 ఎగ్జిక్యూటివ్ కమిటీకి మెంబర్కి, తర్వాత ఏమో 15,000 ఆఫీస్ దారు. నాగబాబు గారు, జయసుధ గారు అంటున్నారు మహిళలకు ఒకసారి ఇవ్వండి నాయకత్వం అంటున్నారు. అది నాకు ఆ విషయం రాజేంద్ర ప్రసాద్ మేము రాజేంద్ర ప్రసాద్ నిలబెట్టక ముందు చెప్పాలండి. మరి నిలబెట్టిన తర్వాత ఆవిడ ఆ మాట అనకూడదు కదా జయసుధ గారు. ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ నాగబాబు గారు, మీరు ఫోన్ లైన్లో వచ్చి మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి, ఈ 29వ తేదీ ఎన్నికల తర్వాత గెలిస్తే మీరేం చేస్తారు? తర్వాత అసలు మీరు ఎందుకు పోటీ చేయాలనుకున్నారు దీనిలో? ఐ నో యూ యాజ్ అన్ ఆర్టిస్ట్, ఐ హావ్ సీన్ యూ ఫర్ సెవరల్ ఇయర్స్. ఎప్పుడు ఇట్లాంటి వాడి ఆలోచన ఉన్నట్టు కూడా ఎప్పుడు మాట్లాడలేదు మీరు. నేను కాంట్రవర్సీస్ కూడా ఇప్పుడు మీరు ఏమి వినుండరు కూడా ఇప్పుడు. అయితే ఈసారి మాత్రం మనం ఒక కమిటెడ్గా ఎప్పుడైతే చేద్దాం అనుకున్నామో ఈ పని, ఒక పని చేయడానికి మనకు ఒక నిర్దిష్టమైనటువంటి మనకు ఒక ప్లాన్ ఉండాలి. ఓకే, అప్పుడు మేమందరం కూర్చుని వీళ్ళతో పాటు కూర్చుని నాయన మనం ఏంటి మనకు ఫస్ట్ ప్రయారిటీ, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ నా అని అంటే, ఫస్ట్ పేద కళాకారులకి ఎవరైతే వాళ్ళ హెల్త్ ముఖ్యం మనం అనుకున్నట్టయితే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్సెస్ ఫ్రీ, అట్లాగే పెన్షన్స్ టు అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్. నిన్న డిస్కషన్స్లో ప్రెస్ కాన్ఫరెన్సెస్లో విన్నాను నేను మెడిక్లెయిమ్ గురించి కూడా. ఇందాకన్నది అదేనాబాయ్, ఏది ఫస్ట్ చెప్పింది మెడిక్లెయిమే. రైట్, అర్హులైన వాళ్ళందరికీ మెడిక్లెయిమ్. ఇప్పుడు వాళ్ళు 17,000 అట్లా ఇప్పుడు కట్టించుకుంటున్నారు. మా ఓటు వాళ్ళం కట్టి తీరుతాం, ఎందుకని మనం భగవంతుడి దయ వల్ల కట్టే పొజిషన్లో ఉన్న వాళ్ళని కట్టి, ఎవరైతే అర్హులో అది కట్టలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఫ్రీ.
అట్లాగే పెన్షన్స్ అందరూ అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్స్ ఇవ్వాలి. అట్లాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక 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 ప్రెస్టీజియస్ బిల్డింగ్, ఆ బిల్డింగు ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని ఎవరైనా ఇప్పటికేదో ల్యాండ్ తీసుకున్నారని చెప్తున్నారు, తీసుకోవడానికి చూస్తున్నారు. అది డెఫినెట్గా గవర్నమెంట్ 100% ఒక ఒక నిజంగా ఒక కరెక్ట్గా కళాకారులకు గౌరవం ఇచ్చేవారు ఎవరైనా అద్భుతంగా ఇస్తారు, గ్యారంటీకి ఇస్తారు. తీసుకుని చేయాలి అనేది నా 100% సంకల్పం. ఓకే సార్, ఒక్క నిమిషం మనతో సినిమా నటులు విజయ్ చందర్, వెరీ పాపులర్ యాక్టర్ విజయ్ చందర్ ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడారు. విజయ్ చందర్ గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా వాతావరణం మీకు ఎట్లా కనిపిస్తున్నది? ఇది మురళి మోహన్ గారు చేస్తున్నటువంటి భాగ్యం అండి సార్. అందుకంటే నేను ఏం చెప్పలేదు. ఎందుకంటే సార్ నేను ఆయన కలిసి 4 ఏళ్ల క్రితం ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేశాం. ఆహుతి ప్రసాద్ సెక్రటరీగా కంటెస్ట్ చేసిన తర్వాత నన్ను మీరు వైస్ ప్రెసిడెంట్ గా ఉండండి, మీరు వైస్ ప్రెసిడెంట్ గా ఉండండి అని లాస్ట్ ఎలక్షన్స్ లో మీరు పోటీ చేసినట్టున్నారు. ఏమంటే లాస్ట్ ఎలక్షన్స్ లో మీరు పోటీ చేసినట్టున్నారు. లాస్ట్ కాదండి, 4 ఏళ్ళు అయిందండి. ఓకే ఓకే చెప్పండి. చేసినప్పుడు సార్ ఇదే మురళీమోహన్ గారు నాకు ఫోన్ చేసి ప్లీజ్ ఈ ఒక్కసారి నాకు ఆ ఛాన్స్ ఇవ్వండి, ఓకే నేను మా అసోసియేషన్ కి ఒక బంగ్లా కట్టేదానికి ప్రయత్నం చేస్తున్నానండి, దానికోసం ఇవ్వండి అంటే నేను ఇవ్వనండి, నేను వద్దండి, మీరు అది చెయ్యరు అన్నా. అలా కాదండి, చేస్తాను, చేసి చూపిస్తాను, కానీ ఒక కండిషన్ అవుతే ఇస్తానండి అని చెప్పాను. ఏ కండిషన్ చేస్తానండి? నేను చెప్పింది ఆవుతి ప్రసాద్ ఇవ్వాలి, చాలా గొప్పవాడు, మంచివాడు, ఆయన సెక్రటరీగా ఉన్నాడు ఆ రోజు. అన్ఫార్చునేట్లీ ఈస్ నో మోర్. గ్రేట్ పర్సన్ అయితే. నాకు ఆయన నా ఇంటికి వచ్చి ఈ ఒక్కసారి విజయ్ చందర్ అని అంటే నేను అప్పుడు మురళీమోహన్ తో మాట్లాడాను. సార్ ఒక పని చేద్దాం సార్, ఎప్పుడు మీరే ఉంటున్నారు, అలా కాకుండా నేను ఈసారి వైస్ ప్రెసిడెంట్ గా ఉంటా, ఓకే మీరు ప్రెసిడెంట్ గా ఉండండి, కానీ నాకు మాట ప్రామిస్ చేయాలి మీరు అని అడిగారు. ఏమిటి అన్నారు, నెక్స్ట్ టైం మీరు నేను కూడా ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేయకూడదండి, మీరు బిల్డింగ్ కట్టాలి 2 ఏళ్లలో అన్నా. తప్పకుండా అదే నా ఆశ ఉంది, అదే చేస్తానండి అన్నాడు. ఓకే అంటే నేను నమ్మాను సార్, నేను నమ్మి వైస్ ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేసి వైస్ ప్రెసిడెంట్ గా ఉండి ఆయన్ని చాలా సందర్భాల్లో నిలబెట్టేశాను. నాకు బాబు ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ సార్. కానీ ఆ కమిటీలో వైస్ ప్రెసిడెంట్ విజయ్ చందర్ గారు నిలబెట్టినప్పుడు విజయ్ చంద్ర గారు మీరు ఆగండి అని నన్ను కంట్రోల్ చేసేవాడు. సార్ ఒక్క నిమిషం విజయ్ చంద్ర గారు, ఈ క్రికెట్ I have a question. విజయ్ చంద్ర గారు, I have a question. విజయ్ చంద్ర గారు, I have one question అండి. నాదో ప్రశ్న ఉంది, చెప్పండి. ఎందుకు మురళీమోహన్ గారు ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి చూస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద మురళీమోహన్ గారు వదులుకోవడానికి సిద్ధంగా లేనట్టున్నారు, ఎందుకు, ఏమిటి కారణం దానికి? అంటే కొంచెం సరిగ్గా వినపట్లేదు, చెప్పండి సార్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద మురళీమోహన్ గారు తమ పట్టు వదులుకోవడానికి సిద్ధంగా లేనట్టుగా ఉన్నారు, ఎందుకంటారు? అది ఖచ్చితంగా అండి. ఇవాళ ఇప్పుడు జయసుధ గారు అంటే చాలా అభిమానం అండి. నేను ఆవిడ జీసస్ నమ్ముకున్న ఆవిడ, గొప్ప ఆవిడ మీద నాకేం కష్టం లేదండి. ఓకే, మురళీమోహన్ గారు ఆయన పట్టు వదులుకోకుండా ఉండటం కోసం ఈ జయసుధ అని ఒక ఆవిడని తీసుకొచ్చి పాపం ఆవిడని నమ్మించి పెట్టారు అక్కడ. ఇది ఎంత దౌర్భాగ్యం వచ్చి అంటే సినిమా ఇండస్ట్రీలో మురళీమోహన్ లాంటి వారు ఎంతో ఎదిగారు. ఎదిగిన తర్వాత ఏదైనా సంస్కారం పెట్టుకుని ఇప్పుడు ఈ ప్రసాద్ గారు ఉన్నారు చూసారండి, నిష్కల్మషమైన మనసున్న వాడు, మంచివాడు. ఓకే, అలాంటి వాడు ముందే చెప్పాడండి, నా మనసులో మాట ఇది, నేను ప్రెసిడెంట్ అవ్వాలి అనుకున్నాను అని చెప్పాడు. అలాంటప్పుడు చెప్పొచ్చు కదండి. ఓకే, అలాంటి తెలియకుండా తాను చెప్పినట్టు వినే జయసుధ గారిని తీసుకొచ్చి పెట్టేంత దౌర్భాగ్యం సినిమా ఇండస్ట్రీలో మురళీమోహన్ అనే వ్యక్తిని మాత్రం నేను క్షమించలేదు సార్. ఓకే ఓకే, ఎందుకంటే నాకు మాట ఇచ్చాడు, నేను మళ్ళీ 2వ సారి చేయనని
గత 2 ఏళ్లుగా మాట ఇచ్చిన మాట తప్పిన మురళీమోహన్. రైట్. ఏమంటే మీరు మురళీమోహన్ ఈ మాట ఇచ్చాడా లేదో అని చెప్పాలి. సాక్షిగా ఉంటే ఆవుకి ప్రసాద్ వేడు. రైట్ రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ముఖ్యంగా చెప్తా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విజయ్ చంద్ర గారు మీరు ఫోన్ లైన్లో వచ్చి మీ స్పందన తెలిపినందుకు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒకటి చెప్పండి, ఇంకో ప్రచారం మీ ప్యానెల్లో పెట్టుకోవడానికి అసలు ఎవరు లేరు, మీకు సభ్యులే దొరకడం లేదని. ఎందుకు ప్యానల్ పెట్టడానికి? ఇది ఏమన్నా వారా? అవతల పక్కన ఎంతమంది ఉంటారు, అవతల పక్కన కూడా ముఠా కక్షలు ఏమైనా ఉన్నాయా? ఏమండి నిలబెట్టలేదు అని అంటున్నారు. ఎందుకు నిలబెట్టలేదంటే మంచులక్ష్మి అనే పిల్ల, ఆ పిల్ల నాకు కూతురు లాంటిది. ఆ పిల్లకి నేను నీ ఎదురుగా ఎవరిని పెట్టము అని మేము చెప్పాము క్రిస్టల్ క్లియర్గా. మాట ప్రకారం నిలబడి చాలా గౌరవంగా మేము ఆ పిల్ల మీద పోటీ పెట్టలేదు. అది లేదు అన్నట్టు అని అనుకుంటే కనుక భగవంతుడే చూసుకుంటాడు, నేనేం చెప్పడం. ఎందుకనంటే భగవంతుడు కనుక నిజం అంటే చూస్తున్నాడు కాబట్టి 100% మేము చెప్పిన మాటకి, న్యాయానికి, ధర్మానికి నిలబడ్డాము. వాళ్ళు మమ్మల్ని వేరే రూట్లో నుంచి దెబ్బ కొట్టారు, తప్పు. ఓకే, మీరు మెగా హీరో సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి మీకు వ్యతిరేకంగా అంత ర్యాలీ అవుతున్నారు. సపోర్ట్ మేమిద్దరం బేసిక్గా ముందు కలిసి వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీకి. ఎస్, మేము ఒకే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని ముందు నుంచి మంచి ఫ్రెండ్స్ మేము. అయితే ఇప్పుడు తను ఇష్టంతో నన్ను సపోర్ట్ చేయటం, మంచి చేస్తానని చెప్పడం తప్ప అండి. అలా చేయకూడదా? అలా చేయడం నాకు ప్లస్ కాదా? నేను అలాంటి వ్యక్తి నాకు సపోర్ట్ చేశాడు అనేది మీరు కూడా సంతోషించవలసిన విషయం కాదా? దాన్ని ఎందుకు అలా తీసుకోవటం అనేది తప్పది, చాలా తప్పు. సార్ దీని మీద ఏమైనా చెప్తారా మీరు? అసలు చిరంజీవి గారి సపోర్ట్ లేకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వచ్చేస్తండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్. ఇది స్థాపించడానికి ముఖ్యమైన కారణాల్లో ఒక ఆయన. ఇది ఇంత పెద్దగా అవడానికి ప్రధానమైన కారణం అది. మేము ఒకటే చెప్తున్నాం సార్, చిరంజీవి గారు ఆ కారణంగా రాజేంద్ర ప్రసాద్ గారికి వ్యతిరేకంగా ర్యాలీ అవుతున్నారా? ఉండదు సార్ అట్లా. అంటే ఇంతకు మీరు కూడా ఇంకో క్వశ్చన్, అట్లా ఏమీ ఉండదు సార్. కేవలం ఏంటంటే మీరు ఇంతకు ముందు ఒక మంచి క్వశ్చన్ వేశారు, పట్టు పోతోంది అని కొంతమంది వ్యక్తులు భావించడం తప్ప. స్ట్రైట్ అవే ఇప్పుడు జరుగుతున్నంత చూస్తుంటే నాకు అనిపిస్తున్నది మురళీమోహన్ గారు తమ పట్టు వదులుకోవడానికి సిద్ధంగా లేరేమో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద, అందుకే ఓ ప్యానెల్ తెచ్చారేమో అని అందరూ అనుకుంటున్నారు. ఈ రోజు కూడా మేము చెప్తున్నాం సార్, ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమనండి సార్, మీలాంటి మధ్యలో వ్యక్తులు రండి, లాయర్స్ని పెట్టండి, అడ్వకేట్స్ని పెట్టండి, మొత్తం అంతా చేయండి. ప్యానల్స్ వద్దు సార్, ముఠాలు కాదు కదా ప్యానల్స్. రేపు పొద్దున గెలిచిన మేమందరూ కలిసి పనిచేస్తాం. ఎక్కడైనా కలిసి పనిచేయాల్సింది. అలా చేసుకునే పరిస్థితి లేకుండా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిన చెప్పండి సార్. మేము ఇప్పటి వరకు వచ్చాం సార్, నేను ఇప్పుడు వచ్చాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి బయటికి. ఒకటే సార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చిరంజీవి గారు కానీ, నాగేశ్వరరావు రామారావు గారు కానీ, సార్ పెద్దలు మోహన్ బాబు గారు కానివ్వండి, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, ఇంకా ఏ పెద్ద హీరో అయినా కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్, వీళ్ళంతా గంటలు క్రికెట్లాడి, గంటలు ఎంటర్టైన్మెంట్ చేసి, గంటలు బోల్డంత ప్రోగ్రాం చేసి కోట్ల రూపాయలు తెచ్చేది వాళ్ళ కోసం కాదు సార్, మాలాంటి చిన్న వాళ్ళ కోసం. మాకు ఏదైనా వెల్ఫేర్ జరుగుతుందనే ఉద్దేశంతో ఆ పెద్దలందరూ వస్తే మాకు రాదా సార్? ఇదే మోహన్ బాబు గారు వచ్చిన తర్వాత ఎంత పెద్ద మ్యాచ్ చేశారు, ఎంత డబ్బు సంపాదించారు. మరి ఆయన లేకపోతే వచ్చిండేదా ఈరోజు? ఆయన బ్లెస్సింగ్, ఆయన అండ లేకపోతే వచ్చిండేదా? అలాంటప్పుడు నాగబాబు గారు వచ్చిన తర్వాత ప్రతి మెంబర్కి బర్త్డేకి ఆయన డబ్బులు అసోసియేషన్లో ₹1 తీయలేదు సార్. నాగబాబు గారు ఒక స్పాన్సర్ని పట్టుకొని ఒక బొకే, ఒక స్వీట్ ప్యాకెట్ వాళ్ళ ఇంటికి వెళ్ళేలాగా ప్రతి మెంబర్కి చేశాడు. 38 మందికి పెన్షన్. ఆఫ్టర్ పెన్షన్ అనే మాట కూడా అనలేదు సార్. ఎయిడ్ ఒక ₹100 మందుల గురించి పెడితే అది కూడా ఎవరా సార్? మా తల్లి విజయనిర్మల గారు ప్రతి నెల 15,000 రూపాయలు పేదలకి పంచమని ఇప్పటికీ ప్రతి నెల ఇస్తుంది సార్ ఆ తల్లి. మా అమ్మ విజయనిర్మల, ఆవిడకి ఎదురుకుండా మేము నిలబడాం. ఎందుకంటే ఒక్కడికి ఇస్తారా సార్? ఇంతమందిలో ఒక్కడే ఉన్నాడా మీకు పేదోడు? తప్పు సార్. కాబట్టి పేదవాళ్ళకి న్యాయం చేయాలి, పేదవాళ్ళకి పెన్షన్లు వెళ్ళాలి, అర్హులైన పేదలు అందరికీ పెన్షన్లు వెళ్ళాలి. చనిపోతే 10,000 రూపాయలు దాన సంస్కారాలకు ఇవ్వాలి అని కమిటీలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా కాలదని. నీలిమా గున్నం అనే అమ్మాయి చనిపోతే పక్కన ఉన్న ఆర్టిస్ట్ ఉంటే మీరు లెటర్ ఇస్తారా, 10,000 ఇస్తామని చెప్పిన అసోసియేషన్ సార్. థ్యాంక్ యూ కాదంబరి కిరణ్. ఫైనల్లీ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పండి, ఇఫ్ యూ గెట్ ఎలెక్టెడ్ వాట్ ఈజ్ యువర్, మీరు ఏం చేస్తారు? చెప్పినవన్నీ చేయటం. ఇందాక చెప్పిన పాయింట్ బై పాయింట్ 100%
అది ప్రాక్టికల్గా చేయటమే మనకున్న లక్ష్యం. మీరు వాళ్ళు 5 కోట్ల ఫండ్ కనుక కలెక్ట్ చేస్తే నేను పోటీ తప్ప 100%. అంటే ఎందుకనంటే నేనంత ఏం పెట్టుకున్నాను, అంత కలెక్ట్ చేసి బిల్డింగు అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. మోహన్ గారు చేయవచ్చు, అది ఆటోమేటిక్గా చేయొచ్చు. అదే కనుక చేస్తే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్. ఇప్పుడు చేయవలసింది అనౌన్స్మెంట్ కాదండి, డిపాజిట్ అండి. ఎల్లుండి ఎలక్షన్, ఇప్పుడు చేయవలసింది డిపాజిట్ చేయాలి. పాల్గొన్నందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి, దానికి సంబంధించిన రాజకీయాలు మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. రాజేంద్ర ప్రసాద్ గారు, కిరణ్ గారికి, అట్లాగే ఫోన్ లైన్లో వచ్చిన నాగబాబు గారికి, విజయ్ చంద్ర గారికి కూడా కృతజ్ఞతలు. లెట్ మీ టేక్ ఏ షార్ట్ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. నేనేమంటున్నా అంటే ఈ కార్యక్రమ సహసమర్పణ ఇండోఫిల్ టోకెన్, పంటకు రక్ష, దోమకు శిక్ష. Chest discomfort? It could be a heart problem. Get your heart angiogram on 500 Slice City in just 5 minutes. Vista Imaging and Medical Center. Take off that bony, romantic journey, Galaxy.